Rita, over to you. Wonderful evening, everybody. Welcome to day 3 Sankalp 2026 challenge. You have been learning so much. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా నేర్చుకునే ఆపర్చునిటీస్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. టుడే యూ హ్యావ్ అన్ అమేజింగ్ ఇంటరాక్టివ్ సెషన్ ఫ్రమ్ క్రియేటర్, ఫ్రమ్ అ కాంటెంట్ క్రియేటర్, ఫ్రమ్ అన్ ఏఐ కోచ్. బట్ దానికంటే ముందు ఒక చిన్న బ్రీఫింగ్ జరగాలి. ఈ బ్రీఫింగ్ మన ఆడియన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అనే క్లారిటీ ఎంతమందికి ఉందో మనకు తెలియాలి. ఆ తెలిసే ముందు అసలు ఇన్స్టా, యూట్యూబ్ అనే డిఫరెన్స్ని బేసిక్గా మీకు తెలియాలనే ఒక ఇంటెన్షన్ శ్రీధర్ గారికి ఉంది. సో ఆన్ దాట్ నోట్, ఐఎమ్ హియర్ టు గివ్ యూ అ స్మాల్ బ్రీఫింగ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బోత్ ఆఫ్ దిస్ అండ్ దెన్ వీ విల్ గో టు ద ఎక్స్పర్ట్ టాక్. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా ఎన్ని సిరీసెస్ ఉన్నాయో, ఎన్ని సోషల్ మీడియాస్ ఉన్నాయో అన్నీ అందరివి కావు. దిస్ ఇస్ ద ఫస్ట్ నోట్. అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అందరికీ యూజ్ చేయడానికి, అంటే యూజ్ చేయడానికి యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అ కన్జ్యూమర్ ఎస్, బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ నో. ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఫర్ ద యంగర్ అండ్ ఫర్ ద ఫాస్ట్ మూవింగ్ పీపుల్. అది మీ టార్గెట్ ఆడియన్స్ అయితే మనం అది ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 16 ఆర్ బిలో, లిటిల్ 14 ఆర్ 16 నుంచి 35 వరకు మనకు ఇన్స్టాగ్రామ్ వర్కౌట్ అవుతుంది. తర్వాత యూట్యూబ్ గురించి వెళ్ళే ముందు 2 టర్మినాలజీ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. లీన్ బ్యాక్వర్డ్, లీన్ ఫార్వర్డ్. ఓకే, సో మనందరం పడుకున్నామండి, అలా నిద్రపోతూ పడుకునే ముందు ఒకసారి స్క్రోలింగ్ చేస్తాం. అప్పుడు హౌ డు వి డూ దిస్? ఇలా బ్యాక్ పడుకొని స్క్రోల్ 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 స్క్రోల్. సో దిస్ ఈజ్ లీన్ బ్యాక్వర్డ్. అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ లీన్ ఫార్వర్డ్. ఈ 2 వర్డ్స్ని నేను మీకు ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే, యూట్యూబ్ ఈజ్ ఎ లీన్ బ్యాక్వర్డ్ స్ట్రాటజీ. అంటే పెద్దవాళ్ళు లేదా లాంగ్ ఫార్మాట్ ఇన్కల్కేట్ చేసుకొని అది ఇష్టపడే వాళ్ళు లీన్ బ్యాక్వర్డ్ చేసి పెద్ద వీడియోని ఇలా పెట్టుకొని బ్యాక్వర్డ్లో ఇలా రిలాక్స్ అవుతారు. పెద్ద వీడియోస్, సో మూవీస్ కానీ పెద్ద 12 minute, 8 minute, 4 minute వీడియోస్. ఇప్పుడైతే 1.5 minute ప్లస్ అన్నిటినీ లాంగ్ వీడియో అని అంటున్నాం. ఇనీషియలీ ఇట్ వాస్ 12 minutes, 13 minutes అయితే అది లాంగ్ వీడియో అవుతుండే. ఇప్పుడు 1.5 ప్లస్ అయితే లాంగ్ వీడియో, 1.5కి తక్కువ అయితే దాన్ని షార్ట్, లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్. అదే లీన్ ఫార్వర్డ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? టక్ 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 వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ యంగర్ జనరేషన్, జెన్జీస్ కానీ ఫాస్ట్ మూవింగ్ కల్చర్ ఉన్న వాళ్ళందరూ 14+ లేదా 16+ నుంచి 35 వరకు యంగ్ ప్రొఫెషనల్స్, క్రియేటర్స్ షార్ట్ అటెన్షన్ స్పాన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్టోరీస్ని, రీల్స్ని, ట్రెండ్స్ని ఇష్టపడుతున్నారు. సో ఫస్ట్ దీని ద్వారా నేను చెప్పాలనుకుంటుంది, మీరు ఎటువంటి కాంటెంట్ చేయాలనుకుంటున్నారు? లీన్ బ్యాక్వర్డ్ కాంటెంటా, అంటే లాంగ్ కాంటెంటా, లేదా లీన్ ఫార్వర్డ్ అండ్ స్క్రోలింగ్ కాంటెంటా, అంటే షార్ట్ కాంటెంటా, 1.5 కాంటెంటా? ఈ క్లారిటీని మనం ఫస్ట్ తెచ్చుకోవాల్సి ఉంటుందండి. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. ఇన్స్టాగ్రామ్ అంటే యంగర్ జనరేషన్, షార్ట్ అటెన్షన్ స్పాన్స్ హూ లవ్ రీల్స్, స్టోరీస్, ట్రెండ్స్ని ఫాలో అయ్యే వాళ్ళు, ఒకరి ఇమిటేషన్ ఇంకొకరి చేయడానికి, మ్యూజిక్ని కాపీ కొట్టేవాళ్ళు, ఇదంతా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. లైఫ్ స్టైల్, మోటివేషన్, గెట్ రెడీ విత్ మీ, నా జీవితంలో ఏం జరుగుతుందో మీరు చూస్తారా, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటుంది. సో స్క్రోలింగ్ మెనీ టైమ్స్ అ డే. సో క్విక్ ఇంప్రెషన్ చేయడానికి, ఫస్ట్ ఇంప్రెషన్ రావడానికి, క్విక్ విజిబిలిటీ రావడానికి వీ విల్ బీ యూజింగ్ ఇన్స్టాగ్రామ్. What is YouTube? Quickly, let us get a debrief of YouTube. This is slightly mature, intentional, purposeful, target audience clarity, ఎక్కువ వర్కింగ్ ప్రొఫెషనల్స్, పేరెంట్స్, లెర్నర్స్, 25+ to 45+ or more is going to be YouTube. లాంగర్ అటెన్షన్ స్పాన్, ఇందాకే అనుకున్నాం కదా, అక్కడ షార్టర్ అటెన్షన్ స్పాన్ అయినప్పుడు ఇక్కడ లాంగర్ అటెన్షన్ స్పాన్ కదా అండి. తర్వాత డీటెయిల్డ్ వీడియోస్, లెర్నింగ్ డ్రివెన్గా ఉన్నప్పుడు, అండర్స్టాండింగ్ డ్రివెన్గా ఉన్నప్పుడు, అప్లికేషన్ డ్రివెన్గా ఉన్నప్పుడు, దిస్ ఇస్ వే వీ విల్ యూజ్ యూట్యూబ్. ఈ పర్పస్, సర్చ్ ఫర్ పర్పస్, ఏదైనా పర్పస్ కావాలనుకున్నప్పుడు, ఎక్కువగా గైడెన్స్ రిలేటెడ్ కావాలన్నప్పుడు, పేరెంటింగ్, సైకాలజీ ఇలాంటివి ఎక్కువగా ఒక సిరీస్ని ఫాలో అవ్వాలి అంటే లెసన్ 1, లెసన్ 2 లేదా సిరీస్ 1, సిరీస్ 2 అనుకున్నప్పుడు వీ విల్ బి ప్రిఫరింగ్ YouTube. That's all, my dear friends. Instagram is quick, first impression. YouTube is depth, authority, and trust. On that note, I'm going to summarize that into one final definition. Instagram ante show me something quickly. YouTube ante teach me something properly.
On that note, I'm going to conclude my introductory differences between YouTube and Instagram. I hope you got an understanding on meer etuvanti content, lean forward content and scrolling content, lean backward and relax and learn clarity ni meer ival workout cheyalani aashistu. Now I give it to the facilitators to invite the guest for today. Deepti, the floor is yours. హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఈరోజు నిరంతరంగా కృషి చేస్తూ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీతో ఇన్స్పిరేషన్ గా నిలిచే ఒక స్పెషల్ పర్సన్ మన ముందుకు వస్తున్నారు. అండ్ ఆ మేడంని మనం వెల్కమ్ చేసే అవకాశం కలగడం మన అదృష్టం. ప్లీజ్ జాయిన్ మీ ఇన్ వెల్కమింగ్ మేడం అనిత గారు. మేడం కాకతీయ యూనివర్సిటీ నుండి MBA డిగ్రీ ఫైనాన్స్ చేశారు. ఎంతో కాలం హోమ్ మేకర్ గా ఉండి తన బాధ్యతలను నిర్వర్తించిన అనిత గారు టెక్నాలజీపై ఉన్న ఇంట్రెస్ట్తో కేవలం 1 year బ్యాక్ మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగుపెట్టారు. మేడం అచీవ్మెంట్స్ వచ్చేసరికి చాలా తక్కువ సమయంలో తను AI రంగంలో తనదైన స్టాంప్ వేశారు. ఇప్పటి వరకు 150కి పైగా AI సాంగ్స్ని రూపొందించారు. రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, సింగర్ సునీత గారు మరియు గంపా నాగేశ్వరరావు గారు సార్ అలాంటి చాలా ప్రముఖులకు మేడం అందించిన సాంగ్స్కి ఎంతో ప్రశంసలు అందుకున్నాయి. ప్రస్తుత విజయం వచ్చేసరికి టుడే మేడం ఇస్ నాట్ జస్ట్ అ క్రియేటర్ బట్ అ గ్లోబల్ ప్రొఫెషనల్. మేడం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కోసం అడ్వర్టైజ్మెంట్స్, AI యూజ్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తూ తనదైన గ్లోబల్ ప్రొఫెషనల్గా ఒక స్టాంప్ వేసుకున్నారు. షీ ప్రూవ్స్ దాట్ విత్ AI there are no boundaries to creativity. సో ఫైనాన్స్ నుండి ఫ్యూచర్ AI వరకు సాగిన తన ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి వినాలని మేమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అనిత గారు దయచేసి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ద వర్చువల్ డయాస్ ఇస్ yours, ma'am. Thank you. Thank you so much, ma'am. Thank you for your introduction. And good evening, everyone. So, ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న గంపా నాగేశ్వరరావు గారికి నమస్కారం. అండ్ మన ప్రెసిడెంట్ మాధవి మేడం గారికి అండ్ శ్రీధర్ సార్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఎందరికో ఉపయోగపడుతున్న ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల అందరికీ చాలా నాలెడ్జ్ షేర్ చేస్తూ అందరినీ డెవలప్ చేస్తున్న ఇలాంటి సంస్థకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈరోజు మనము సంకల్పలో మనం ఏం చెప్పుకుంటున్నామంటే, am I audible? వినిపిస్తుందండి? Yes, Anita. ఓకే. సో ఈ రోజు మనం ఏం చెప్తున్నామంటే, మ్యామ్ మీరు కొంచెం డీప్ లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ షేరింగ్ ఆపండి, స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు స్క్రీన్ షేరింగ్ లేకుంటేనే బెటర్. ఓకే. సో ఏంటంటే, ఏదైనా ఒక ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద హార్ట్ అంటాం కదా, అలా మనం ఏ పోస్ట్ చేసినా మనకి ఒక ఇండెక్స్ ఏంటంటే, మనం చేసే ఇమేజెస్ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, FBలో కానీ మనది చాలా అట్రాక్టివ్గా అయ్యి మనకి ఫాలోవర్స్ పెరగాలన్నా, మనది ఓపెన్ చేసి చూడాలన్నా ఒక ఇమేజ్ ద్వారా, ఒక థంబ్నెయిల్స్ ద్వారా, వీటి ద్వారానే పాసిబుల్ అవుతుంది. మనం చేసే క్రియేటివిటీ అంతా అక్కడే కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు మెయిన్ స్టెప్ ఇమేజ్ జనరేషన్ అన్నమాట. సో దాన్ని చెప్తానండి. ఈజీగా సింపుల్గా బేసిక్స్ నుంచి చెప్తాను. అందరికీ ఒకే లెవెల్లో కాకపోవచ్చు, కొందరు అడ్వాన్స్ లెవెల్లో ఉండొచ్చు, బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళ కోసమని స్టార్టింగ్ నుంచి చెప్తాను. సో ChatGPT అనేది యూజర్ ఫ్రెండ్లీ. ఎన్నో టూల్స్ ఉన్నాయి, 200+ టూల్స్ ఉన్నాయి ఇమేజ్ జనరేషన్కి. అన్నీ మనం ఒకేసారి క్లమ్జీగా చేసుకుంటే డిస్టర్బ్ అయిపోతాం. కాబట్టి ఓన్లీ మనం ChatGPT యూజ్ చేద్దాం ఈరోజు. ChatGPTతోని స్టన్నింగ్ ఇమేజెస్ వండర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా చేస్తామంటే మీరు ఇమాజిన్ చేసి ఉండరు, అంత బాగా నేను ఇమేజెస్ జనరేట్ చేసి చూపిస్తాను. ఒక నేచర్కి రిలేటెడ్ కానీ, ఒక రియల్ ఎస్టేట్, ఒక హాస్పిటల్స్, ఒక కాలేజ్ కానీ, అసలు ఎనీ టాపిక్ ఏదైనా తీసుకున్నా కానీ మనం అంత క్రియేటివిటీగా అంత బాగా చేయొచ్చు ఇమేజెస్. ఫస్ట్ ఇమేజెస్ చేసుకుంటే మనం దానికి ఒక మోటివేషనల్ కొటేషన్ కానీ, లేకపోతే ఒక మోరల్ స్టోరీస్గా కానీ, లేకపోతే
ఎన్నో రకాలుగా మనము దాన్ని యూజ్ చేయొచ్చు. ఇమేజ్ ఉంటే మన చేతిలో, ఇమేజ్ జనరేషన్ అనే స్కిల్ ఉంటే మనం ఈజీగా గో ఆన్ అవ్వచ్చు అనమాట. ఏదైనా. సో మనం ఒక వీడియో సాంగ్ చేయాలన్నా, ఒక మోటివేషనల్ కొటేషన్ చేయాలన్నా, ఒక సాంగ్ చేయాలన్నా, ఏదైనా ఇమేజెస్ ఉంటే పాసిబుల్ అండి. సో దాంతో ఒక 100 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఇమేజెస్ మన హ్యాండ్‌లో ఆ టాలెంట్ ఉంటే. సో నేను బేసిక్‌గా అది చెప్తానండి ఇవాళ. సో నాకు ఏంటంటే ఇవాళ ఇమేజెస్ చేయాలంటే ముందు ఎవరెవరు ఏం బిజినెస్‌లు చేస్తున్నారు, ఎలాంటి ఇమేజెస్ కావాలనేది నాకు కొంచెం చాట్ బాక్స్‌లో టైప్ చేయండి అందరూ. దాన్ని బట్టి బేస్ చేసుకొని నేను దానికి రిలేటెడ్‌గా నేను చాట్ జీపీటీలో నేర్పిస్తాను. ఎవరెవరు ఏం బిజినెస్ చేస్తున్నారో నాకు చాట్ బాక్స్‌లో చెప్పండి. ఫ్రీ ఆర్ ప్రో అని అడుగుతున్నారండి చాట్ లో. మనము చాట్ జీపీటీ గో ఉంటుంది. ఇప్పుడు అది చాట్ జీపీటీ గో అనేది ఫ్రీ ఉంది. సో అది తీసుకోండి అందరూ. కొంచెం ఎక్కువ ఇస్తుంది ఇమేజెస్. నార్మల్ ఫ్రీ దానికి వెళ్తే లిమిటెడ్‌గా ఒక 10 ఇమేజెస్ వరకే ఇస్తుంది. మనకి 10 సరిపోవు. మనకు ఒక ఇమేజ్ రాగానే అది నచ్చకపోవచ్చు. ఇంకా చేసుకోవాలనిపిస్తది గదా! సో చాట్ జీపీటీ గో అనేది ఇప్పుడు 1 ఇయర్ ఫ్రీ ఉందండి. సో అది తీసుకోండి అందరూ. చాట్ జీపీటీ గో. నేను అది చూపిస్తాను. ఎమోషనల్ హీలింగ్, రియల్ ఎస్టేట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎమోషనల్ రియల్ ఎస్టేట్, ఆర్టిస్ట్, ఎడ్యుకేషన్, బుక్స్ అన్నారు, అకౌంట్స్, ఫుడ్ బిజినెస్, కార్పెంట్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్ట్రెస్ మేనేజ్మెంట్. సో అన్ని రకాలుగా ఉన్నారు ఇక్కడ. సో మనము కొన్ని టచ్ చేస్తామండి. కొన్ని టచ్ చేద్దాం. నేను చెప్తాను. మీకు కాన్సెప్ట్ చెప్తే మీరు ఒక 3, 4 నేను చెప్తాను. ఇక్కడ మీరు మెన్షన్ చేసినవి అన్నీ కవర్ అవ్వకపోవచ్చు. సో మీరు మీ దానికి, మీ బిజినెస్‌కి రిలేటెడ్‌గా మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోండి. కాన్సెప్ట్ అనేది ఎప్పుడైనా సేమ్ ఉంటుంది. నేను ఎలా అడుగుతున్నానో చూడండి. దాన్ని చూసి మీరు కూడా మీ బిజినెస్‌కి రిలేటెడ్‌గా మీరు చేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా నేను చెప్తాను. సో చాట్ జీపీటీ ఇదండి. చాట్ జీపీటీ ఇలా ఉంటుంది. సో లాగిన్ అవ్వాలి. లాగిన్ విత్ జీమెయిల్ అని మనం తీసుకోవాలి. ఆల్రెడీ గో తీసుకున్నాం కాబట్టి మాకు ఇలా వచ్చింది. ఎలా అంటే ఇక్కడే లాస్ట్‌లో చూపిస్తా. మళ్ళీ ఇప్పుడు నేను లాగౌట్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. సో చాట్ జీపీటీ గో అనేది ఫ్రీ ఉంది కాబట్టి ఇక్కడ గో అనేది వచ్చేసింది మాకు. సో నేను ఇప్పుడు లాస్ట్‌లో చూపిస్తాను ఎలా తీసుకోవాలనేది. జనరల్‌గా ఇప్పుడు మనకి ఎన్ని రకాల ఇమేజెస్ కావాలి, ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ బేసిక్ నుంచి వెళ్దాము. ఏంటంటే మనం ఇక్కడే అడగొచ్చు. నాకు తెలుగులోనే చెప్పొచ్చు. నాకు ఇమేజ్ జనరేషన్ వెరైటీస్ చెప్పు. జనరల్‌గా ఎన్ని ఇమేజెస్ ఎన్ని చేసుకోవచ్చు అనేది చెప్పమన్నాను. సో అదే ఇస్తుందన్నమాట. నేచర్, ఎన్విరాన్మెంట్, చిబీ స్టైల్, గిబీ స్టైల్ ఇలా చాలా ఉంటాయన్నమాట. సినిమాటిక్, క్యూట్, ఆస్థెటిక్. చూడండి ఇలాంటి సినిమాటిక్ ఇవి చాలా వైరల్ అవుతుంది. ఇలాంటి ఇమేజ్ పెడితే ఇందులో ఏదో ఉంది అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తారు ఇలాంటివి పెడితే. సో మనము చూడండి ఇవి స్టోరీస్ క్యూట్, ఆస్థెటిక్ ఇలాంటివి కొన్ని ఫన్నీగా యానిమల్స్ లవర్స్ అలా పెట్టొచ్చు కదా. అండ్ మోరల్ స్టోరీస్ కి కూడా ఇలాంటి ఇమేజెస్ అవసరం అవుతాయి. చూడండి ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ ఐడియాస్, ఈ లైటింగ్ చూడండి ఇలాంటి రోబోస్ అదే ఇస్తుంది ఐడియాస్. ఇవి జనరలైజ్డ్ గా
ఒక బిజినెస్ అలా కాకుండా జనరలైజ్డ్ గా మీరు ఒక మోటివేషన్ దీన్ని చూసి మోటివేషన్ కొటేషన్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తుంది. మనం ఇక్కడ మోటివేషన్ కొటేషన్ అటాచ్ చేసేసి మనం పెట్టుకోవచ్చు. లేదంటే దీన్ని యూజ్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేసి మనము వాయిస్ ఓవర్ చేసుకొని మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా. సో ఒక ఐ గురించి, ఐలో ఐ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనడానికి ఇలాంటి ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. నేచర్ కి సంబంధించిన సినిమాటిక్ ఇమేజెస్ అనండి. నార్మల్ ఇమేజెస్ ఎవరైనా చేస్తారండి. సినిమాటిక్ ఇమేజెస్ చెప్పండి మీరు ఎప్పుడైనా. సినిమాటిక్ ఇమేజెస్ అంటే అది వేరే లెవెల్ గా వస్తుంది అనమాట. నార్మల్ గా అందరూ చేస్తున్నారు, మనము స్పెషల్ గా ఉండాలి. మనం చేసేది ఏదైనా మనది ఓపెన్ చేయాలి అంటే సినిమాటిక్, ఇలాంటి స్టన్నింగ్ ఇమేజెస్ ఇలాంటివి చూడండి. ఇక్కడ ఇలాంటివి ఇస్తే, ఇలాంటి ఇమేజెస్ మనం యూస్ చేస్తే సంథింగ్ డిఫరెంట్ బాగుంది అని చెప్పేసి ఇలా మీరు వీటిని ఇలాంటివి ఏ సైజ్ కావాలంటే ఇప్పుడు ఇన్స్టాకి 4:5 సైజ్, యూట్యూబ్కి 9:16, వర్టికల్ గా అయితే 9:16, యూట్యూబ్ కి 16:9 ఆస్పెక్ట్ రేషియోలో మనము, అది కూడా చెప్తాను ఏ రేషియోలో కావాలో ఆ రేషియోలో మనము సైజ్ అడిగితే అదే సైజ్ లో ఇస్తుంది. చూడండి ఇది ఎంత బాగుందో, సన్ రైజ్ సన్సెట్ అలా చూడండి, వోల్కానో ఫార్మింగ్, ఇలాంటి ఇమేజెస్ మనం యూస్ చేస్తే ఏంటంటే తొందరగా అట్రాక్ట్ అవుతారు. అన్ని ఇవే కాకుండా ఒక రోజు ఇలాంటిది పెట్టండి, ఇంకొక రోజు వోల్కానోది, ఇంకొక రోజు ఇలాంటిది. దీనికి సంబంధించి ఈ పిక్చర్ ఇచ్చేసి దీనికి ఒక మోటివేషనల్ కొటేషన్ ఇవ్వమంటే చాట్ జీపీటీ కూడా ఇచ్చేస్తుంది. సో మనం స్టార్టింగ్ బేసిక్ నుంచి మనం పెద్ద పెద్ద వీడియోస్ పెద్ద పెద్దవి చేయలేము. ఫస్ట్ ఇలా చేసుకుందాము. ఈ సీనరీ ఇచ్చేసి నేను ముందు ఇమేజెస్ చూపిస్తాను, తర్వాత మోటివేషన్ కొటేషన్ ఎలా అడగాలి అనేది కూడా నేర్పిస్తాను. చూడండి ఇది ఎంత అమేజింగ్ గా ఉందో, సినిమాటిక్ అన్నమాట, అందుకని ఇలా వచ్చాయి. నార్మల్ ఇమేజెస్ అందరూ చేస్తారు, ఇది చూడండి ఎంత అమేజింగ్ గా ఉందో. సో మనం చేసేది చాలా క్రియేటివిటీగా ఉండాలి కాబట్టి ఇలాంటివి చేసుకుందాము. సో ఇప్పుడు నేను మీకు ఒక ఇమేజ్ తీసుకొని దీనికి మోటివేషన్ కొటేషన్ ఇవ్వమంట. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి, ఇది తీసుకుంటాను. ఇది తీసుకొని ఫారెస్ట్ సినిమాటిక్ కదా, ఫారెస్ట్ సినిమాటిక్ సీన్ 3 కి మోటివేషన్ కొటేషన్ ఇవ్వు. మోటివేషనల్ కొటేషన్ ఇవ్వు. మీరు చూడండి నేను అంత తెలుగులోనే రాస్తున్నాను, తెలుగు వర్డ్సే, దానికి అర్థం అవుతుంది. మీరు హిందీలో రాయొచ్చు, ఒడియా అయితే ఒడియా రాయొచ్చు, మలయాళం అయితే మీరు ఏ లాంగ్వేజ్ కన్వీనియంట్ అయితే అది రాయండి అంతే. రోమన్ ఇంగ్లీష్ అంటారు, ఇది రోమన్, జస్ట్ మనం తెలుగు రాసినట్టే. ఫారెస్ట్ సినిమాటిక్ సీన్ 3 కి మోటివేషన్ కొటేషన్ ఇవ్వు. తెలుగులో అడుగుదామా ఇంగ్లీష్లో అడుగుదామా అనేది మీ ఇష్టం. నేను ఇంగ్లీష్లో సరే తెలుగులో అడుగుతాను, నేను తెలుగులో. సో ఆ ఇమేజ్ జనరేషనే కాకుండా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను అది కూడా చెప్తున్నాను. చూడండి ఆ ఇమేజ్ కి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చింది. నిశ్శబ్ద అరణ్యంలోనే మన బలమైన స్వరం పుడుతుంది, ముందుకు ఇందులో మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకొని దానికి అటాచ్ చేయండి. లేదంటే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి అది వేరే వీడియో ఎడిటింగ్ దాంట్లో అది కొంచెం ఇన్ షార్ట్ లో అలా ఉంటుంది, అది వేరే మేడం వాళ్ళు నేర్పిస్తారు. జనరల్ గా నేను ఐడియాస్ ఇస్తున్నా, ఇమేజ్ జనరేట్ చేసి ఏం చేయాలి మేము అనుకోకుండా నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది ఐడియా అన్నమాట. ఇలా మంచి మంచి కొటేషన్స్ ఆ సీనరీకి అటాచ్ చేసి మనము పోస్ట్ చేస్తే స్టార్టింగ్ లో మనకి 0 దగ్గర ఉన్నాం కదా, సో మనకి ఒక 100 వ్యూస్ 500 వ్యూస్ 1000 వ్యూస్ వచ్చినా మనకు అదొక ఫీస్ట్ లా ఉంటుంది. సో మనం ఇంత మంచి సీనరీస్ తో ఇంత మంచి కొటేషన్స్ తో
చేస్తే మనకి ఈజీగా థౌజండ్స్లోకి వెళ్ళిపోతామండి. హండ్రెడ్స్లో ఉన్న వాళ్ళం, జీరో ఉన్న వాళ్ళం థౌజండ్స్కి ఈజీగా వెళ్ళడానికి ఫస్ట్ 15 days కంటిన్యూస్గా ఇవి కొటేషన్స్ పెట్టుకొని మనం చేసుకుందాం. సో నేను నాకు తెలిసినంత నాలెడ్జ్ ప్రకారం మోటివేషన్ కొటేషన్స్కి చాలా డిమాండ్ ఉందండి. మనం ఇక్కడ అంతా మోటివేషన్ ఇవంతా తెలిసిన వాళ్ళమే కాబట్టి ఈ సీనరీస్కి ఒక మోటివేషన్ కొటేషన్ అటాచ్ చేసేసి మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెప్తాను నేను. ఇప్పుడు నేచర్ రిలేటెడ్ అవి కదా. ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు అంటే చిబీ స్టైల్ ఉంటుంది. చిబీ స్టైల్ ఇమేజ్ ఇవ్వు. ఒక కపుల్ ఇండియన్ కపుల్. ఇప్పుడు మీ పిక్చరే పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. లేదు మీరు ఒక స్టోరీలో ఒక ఫ్యామిలీ రావాలి అనుకుంటున్నారు కాబట్టి అలా కూడా మీరు అప్లోడ్ చేసి దీనికి చిబీ స్టైల్ ఇవ్వమంటే ఇస్తుంది. సో ఇదొకటి ఫేమస్ అన్నమాట చిబీ స్టైల్. ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఇలాంటి చిబీ స్టైల్ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ కూడా చేయండి. ఒకరోజు సినిమాటిక్ సీనరీ పెట్టండి, ఒకరోజు ఇలాంటి చిబీ స్టైల్ పెట్టండి. దీనికి ఒక స్టోరీ రాయండి. ఒక బాండింగ్ అనేది ఎలా ఉండాలి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కి, లేదు ఒక బ్రదర్ సిస్టర్, లేకపోతే ఒక కిడ్స్ ది పిక్చర్ తీసుకొని ఎలా ఉంటే బాగుంటది అని చెప్పేసి అట్లా కూడా మనము తీసుకోవచ్చు అనమాట. ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేయండి, జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి పోస్ట్ చేయండి, బాగుంటది. సో నెక్స్ట్ గిబిలీ స్టైల్ ఉంటుంది. గిబిలీ స్టైల్ అనేది ఇది ఇంకొక స్టైల్. సో రోజు ఒకటే కాకుండా చూసే వాళ్ళకి కూడా కొంచెం అట్రాక్టివ్ గా డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ ఇమేజ్ ని చూసి మీరే ఒకటి క్రియేటివిటీగా కంటెంట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ కి మనం ఏం చేద్దాం డిఫరెంట్ గా అని చెప్పేసి. ఆ ఇమేజ్ బాగుంటే ఎలా అయినా ఓపెన్ చేస్తారు. లోపల కంటెంట్ బాగుంది అనుకోండి మళ్ళీ టుమారో వస్తారు. ఇమేజ్ కంటెంట్ రెండు బాగుంటే సంథింగ్ యూస్ఫుల్ దే ఆర్ కన్వేయింగ్ అని చెప్పేసి ఒక వాల్యూ అడిషన్ చేయాలి మనము. ఏదో ఛానల్ ఉంది కదా చేసాం కదా అని కాకుండా మనం ఒక వాల్యూ యాడ్ చేసి చేస్తూ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఒక కుకింగ్ ఛానల్ ఉంది, కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి మంచిగా టేస్టీగా మంచిగా నేర్పిస్తే అలా యూజ్ అవుతుంది. ఒక బిజినెస్ పీపుల్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ కి వాళ్ళకి టిప్స్ అలాంటివి చెప్తూ ఈ ఇమేజ్ అటాచ్ చేసి ఇస్తే రిపీటెడ్ గా వస్తారు. మనం ఒకే కంటెంట్ చూస్ చేసుకోవాలి. మీరేంటి అనేది మీకు తెలుసు కాబట్టి మీరు రియల్ ఎస్టేటే చేయాలి రోజు కాబట్టి నేను రియల్ ఎస్టేట్ కి కూడా ఒక ఇమేజెస్ ఎలా చేసుకోవాలి అలా చెప్తా. ఇప్పుడు ముందు స్టైల్స్ చెప్తున్నాను మీకు. సో ఏమేం స్టైల్స్ చేసుకోవచ్చు అనేది చూసాక చెప్తా. ఇది గిబ్లీ స్టైల్. అండ్ ఇంకా 3D స్టైల్ ఇమేజెస్, 3D ఇమేజెస్, 3D ఇమేజ్ ఫర్ ఏం చెప్దాము, 3D ఇమేజ్ దేనికి ఇద్దాము, ఒక సారీస్ బిజినెస్ కి ఇవ్వండి మేడం. శారీకి 3D వస్తుందా? శారీస్ 3D అంటే కొంచెం ఇట్లా సరే ట్రై చేద్దాము. ఇదేమి ఇస్తుందో చూద్దాం. మ్యూజిక్ సింబల్స్ ఇవ్వండి మేడం. అది స్లో ఉంది కదండి. నేను ఆలోపు మనము రియల్ ఎస్టేట్ పీపుల్ కి ట్రై చేద్దాము. యూట్యూబ్
ఏమడిగానంటే మీరు తెలుగులో కూడా రాయొచ్చు. నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ కి పోస్టర్స్ ఇమేజెస్ కావాలి, సినిమాటిక్ అడగండి. స్టన్నింగ్ అయినా అడగొచ్చు, సినిమాటిక్ అడగండి. ఎందుకంటే మనము టార్గెట్ ఎలా ఉండాలంటే ఇంకా వేస్ట్ చేయొద్దు టైం, ఆల్రెడీ చాలా వేస్ట్ చేశాము. సినిమాటిక్ డైరెక్ట్ వెళ్ళిపోవడమే అండి, సినిమాటిక్ ఇమేజెస్ అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. కాబట్టి సినిమాటిక్ ఇమేజ్ ఫర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ టు పోస్ట్ ఇన్ ఇన్స్టా ఆర్ యూట్యూబ్. సో సినిమాటిక్ లెవెల్ అంటే అసలు చూడండి ఎంత వండర్ఫుల్ గా వస్తాయో చూడండి. ఐడియాస్ ఇవ్వమంటే ఐడియాస్ ఇస్తుంది, లేదు డైరెక్ట్ ఇమేజెస్ ఇచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఇమేజెస్ లో మీరు ఇది ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మీ రియల్ ఎస్టేట్ కి ఆ, అది బ్రాండ్, మీ లోగో, మీ వెంచర్ నేమ్ అటాచ్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు సిమిలర్ గా కావాలి, మాది ఆల్రెడీ బిల్డింగ్ ఒకటి ఉంది, ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అయింది అనుకుంటే అప్పుడు ఇక్కడ అటాచ్ చేయాలి. మీరు తీసుకున్న ఫోటోని ఇక్కడ యాడ్ ఫొటోస్ ఉంది కదండి, ఇక్కడ మనం ఇచ్చేసి ఇంకా క్రియేటివిటీగా జనరేట్ చేయి ఈ పిక్చర్ ని అని చెప్తే ఇస్తుంది. సరే ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగుందో చూడండి, సినిమాటిక్ చూడండి, ఇది కూడా బాగుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇలా యూజ్ అవుతుంది. ఇంకా క్రియేటివిటీగా కావాలి అంటే ఐ- నాకు నాకు బిల్డింగ్ ఇమేజ్ ఒక లైట్ బల్బులో కావాలి నాకు. అందరూ చేసేది మనం చేయొద్దు, ఎప్పుడైనా డిఫరెంట్ గా చేయాలి. కాబట్టి ఒక లైట్ బల్బులో, ఒక హ్యాండ్ లో బిల్డింగ్ అనేది అందరు చేస్తున్నారు, మీరు చూసుంటారు పోస్టర్స్ హ్యాండ్ లో బిల్డింగ్ పట్టుకోవడం. సో నేను ఆ, నాకు బిల్డింగ్ ఇమేజ్ లైట్ బల్బులో. సో ఏదో ఒకటి సంథింగ్ మీరే జనరలైజ్ చేసుకొని అందరు చేసేది కాకుండా కొంచెం డిఫరెంట్ గా హ్యాండ్ లో అందరు పట్టుకొని, ఇప్పుడు ఏ పోస్టర్ మీదైనా హ్యాండ్ లో బిల్డింగ్ ఉంది, మనం అదే ఎందుకు చేయాలి, మనం ఇంకొకటి చేద్దాము అని చెప్పేసి లైట్ బల్బులో, లేదంటే ఆ ఇంకా ఏదైనా మీరు ఐడియాస్ చెప్పండి, మీకు వచ్చిన ఐడియాస్ అలా చేయండి. నేను ఇవి చేశాను, చాలా మంచి నేమ్ వచ్చింది అనమాట. అంటే నా క్లయింట్స్ కి చేసి ఇచ్చాను కొందరికి, సో చాలా బాగా యూజ్ అయింది అనమాట వాళ్ళకి. చూడండి ఇమేజ్ ఎంత బాగుందో. ఇది జనరలైజ్డ్ గా ఒక వెంచర్ నేమ్ కూడా అదే ఇచ్చేసింది. ఎంత డీటెయిల్డ్ గా ఉంది చూడండి. ఈ ప్లేస్ లో మీ బిల్డింగే రావాలి, మీ కన్స్ట్రక్షన్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ ఫొటోస్ ఉంది చూడండి, మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఇక్కడ అటాచ్ అయిపోయింది. సో అప్పుడు ఇందులో మనది వస్తుంది, మన ఫోటో అటాచ్ చేసి ఈ బల్బులో ఇవ్వు నా ఈ బిల్డింగ్ ఫోటో అంటే ఇస్తుంది. మన లోగో, మన బ్రాండ్ అవి కూడా మనం ఇక్కడే చెప్పేయచ్చు, చెప్తే అది ఇస్తుంది. నాకు స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రైనర్ కి సినిమాటిక్ ఇమేజ్ జనరేషన్ ఐడియాస్ ఇవ్వమంటున్నా నేను. సో మీరు ఇలా అడగండి ముందు, ఎన్ని ఐడియాస్ ఇస్తుందంటే మీరు 10 అడిగితే 10 ఐడియాస్ ఇస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి కూడా నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ కి సినిమాటిక్ ఐడియాస్ 10 ఇవ్వు అంటే 10 ఇస్తుంది, 5 ఇవ్వమంటే 5 ఇస్తుంది, 6 ఇవ్వమంటే ఎన్ని ఇవ్వమంటే అన్ని ఇస్తుంది. నేను ఇప్పుడు 2 అడుగుతాను, మనకి టైం తక్కువ ఉంది కదా. సినిమాటిక్ ఇమేజ్ జనరేషన్ ఐడియాస్ 2 ఇవ్వు. సో ఆ రెండులో మనము ఒకటి బెస్ట్ తీసుకొని జనరేట్ చేద్దాము. ఐడియా ఇవ్వమంటే ఐడియా ఇస్తుంది, లేదు
నువ్వే ఒక సినిమాటిక్ లెవెల్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి ట్రైనర్స్ కి ఇవ్వు అంటే ఇస్తుంది. సో ఇది చూడండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే యోగా మెడిటేషన్ ద్వారా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కాబట్టి ఐడియాస్ తో పాటు ఇమేజ్ కూడా ఇచ్చేసింది. అది ఐడియా 1, కామ్ మైండ్ ఇన్నర్ పీస్ సినిమాటిక్. ఐడియా 2 ఇది, ఫ్రమ్ స్ట్రెస్ టు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ సినిమాటిక్. ఇలాంటిది పెడితే మీకు వ్యూస్ రావండి? చూడండి, నేను జస్ట్ ఒక అమ్మాయి ఇలా నిలబడి ఒక కొటేషన్ చెప్పింది. మంచి, అంటే మనకి 10 హండ్రెడ్స్ లో ఉన్నవి ఒక 1000కి వెళ్ళినా మనకి హ్యాపీనే కదా. సో మంచి ఫాలోవర్స్ వస్తారనమాట, వ్యూస్ వస్తాయి. సో ఇలాంటి మంచి మంచి ఇమేజెస్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ పీపుల్ కి చేద్దాము. అంతే కదా, వీలైతే ఏదైనా ఒక్కదానికి ఒక 4-5 వీడియోస్, సారీ ఇమేజెస్ స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పండి, వీలైతే టైం ఉంటే. ఓకే సార్. ఇన్సూరెన్స్ బిజినెస్ కి సినిమాటిక్ ఇమేజెస్. ప్రొటెక్షన్ అండ్ ట్రస్ట్ ఫ్యామిలీ ఫోకస్ ఇన్సూరెన్స్. ఓ ఇన్సూరెన్స్, లైఫ్ ఈజ్ అన్సర్టైన్, ఇన్సూరెన్స్ ప్రొటెక్ట్స్. సో ఇది చూడండి, ఒక షీల్డ్ లో ఇచ్చేసింది. వెహికల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అడ్వైజర్ గార్డియన్. ఈ ఇమేజ్ కి మనము ఆ బల్బులోకి ఎలా వెళ్తుందో చేసి చూపిస్తానండి. ఫస్ట్ దీన్ని, ఇది మీ బిల్డింగే అనుకోండి, మీ దగ్గర పిక్చర్ ఉంటుంది కదా. సో నేను ఇప్పుడు దీన్నే స్క్రీన్ షాట్ తీస్తున్నాను. మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉన్న మీ బిల్డింగ్ ఇమేజెస్, మీ వెంచర్ ఇమేజెస్ తీసుకోండి ముందు. తీసుకొని అది రెడీగా సిస్టంలో ఉండాలి. ఉమ్. చూడండి, స్క్రీన్ షాట్ తీసాను కదా, అది ఇప్పుడు నేను చూసారు కదా. ఇప్పుడు అందరూ ఇక్కడ యాడ్, ఇక్కడ ఈ ప్లస్ బటన్ మీద ప్రెస్ చేసిన తర్వాత యాడ్ ఫోటో ఆర్ ఫైల్స్ అని ఉందండి. ఇక్కడ మీకున్న, మీరు మీ బిల్డింగ్, మీ ఓన్ బిల్డింగ్ పిక్చర్ తీసుకొని ఇక్కడ మీ గ్యాలరీలో నుంచి ఇక్కడికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత నాకు ఈ బిల్డింగ్ ఇమేజ్ ఒక బల్బులో ఇవ్వు.
అంతే అండి. మీకు మీ లాంగ్వేజ్‌లో రాయండి ప్రాంప్ట్. ప్రాంప్ట్ చేయడం ఏం పెద్ద ఇంగ్లీష్ రావాలి అట్లా ఏం లేదు. మిస్టేక్స్ ఉన్నా అది తీసేసుకుంటది. నేను రాసే దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి చూడండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా అదేమి అనుకోదు. ఇచ్చేస్తదనమాట ఇమేజెస్. సో, అట్లా ఏం చిన్న చిన్న వాటికి వరీ అవ్వకండి. ఈజీగా ఇచ్చేస్తది. మీకేం మీ బ్రెయిన్‌లో ఏముంది అనేది మీ థాట్ ఇక్కడ మెన్షన్ చేయండి. మీకెలాంటి ఇమేజ్ కావాలి. నేను అలా నేచర్ రిలేటెడ్‌వి చాలా చేశానండి. నాకొక ఉయ్యాల ఉండాలి. చిన్న హట్. నయగరా ఫాల్స్ పక్కన ఒక చిన్న హట్, ఉయ్యాల ఉండాలి. బ్రిడ్జ్ రాక్ బ్రిడ్జ్ ఉండాలి. ఒక ట్యూలిప్ ఫ్లవర్ గార్డెన్ ఉండాలి. అట్లా మీరు ఏదైనా ఇమాజిన్ చేసుకున్నంత ఇక్కడ రాయండి. మంచి సీనరీ ఇచ్చేస్తది. ఆ సీనరీతోని మీరు ఏదైనా చేసుకోవచ్చు. అది మనకొక వెపన్ ఉన్నట్టనమాట. ఇమేజెస్ ఉంటే మనకి ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత కూడా మనకు ఐడియా వస్తది. ఆ ఇమేజ్ నుంచి మనం ఏం చేద్దాము? ఆ ఇమేజ్ నుంచి ఒక స్టోరీ చేద్దామా? ఒక కొటేషన్ చేద్దామా? ఒక సాంగ్ చేద్దామా? ఒకటి ఏదైనా ఆహ్, మనకింకా ఐడియాస్ వస్తాయన్నమాట ఇమేజ్ నుంచి. సో, మీ బ్రెయిన్‌లో ఏముంది? మీరొక సీనరీ చూసారు బయట. ఒక మూవీలోనో ఎక్కడైనా చూసారు. ఆ థాట్ మీరు నాకు ఈ ఇమేజ్ ఇలా రావాలి. ఇవన్నీ ఉండాలి అని చెప్తే అవన్నీ. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఇచ్చిందో. చాలా పర్ఫెక్ట్‌గా ఇచ్చింది ఇమేజ్. సో, ఇదిక్కడ మీరు డౌన్‌లోడ్ అని ఇది ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ డౌన్‌లోడ్ అని ఇది ప్రెస్ చేయండి. మళ్ళీ మీ గ్యాలరీలోకెళ్ళిపోయిద్ది ఇది. మీరు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు వాయిస్ ఓవర్‌కే వాడుకోండి. ఈ ఇమేజ్ యూజ్ చేసి ఒక కొటేషన్ మీ బిజినెస్ పోస్టర్‌కి వాడుకోండి. క్యాన్వాలో యూజ్ చేయండి. చాలా రకాలుగా ఇమేజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, అది గ్యాలరీలోకెళ్ళిపోయిందండి. అలా నాకు ట్రీ హౌస్ కావాలి అనే ట్రీ హౌస్ మీద మన బిల్డింగ్ కావాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళది. అలా గూడా అడగండి. ఎందుకు ఎప్పుడు చేతిలోనే పట్టుకోవాలి బిల్డింగ్‌ని? అందరూ చేస్తున్నారు గదా! ఒక 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 ఏదైనా ఇంకా డిఫరెంట్‌గా అడిగి మీరు చేయండి. నెక్స్ట్ ఇంకా ఏం బిజినెస్ చేద్దామండి ఇంకా? ఇన్స్యూరెన్స్ అయిపోయింది కదా! శారీస్. చూడండి ఇలాంటి ప్లేస్‌లో మీరు శారీ బిజినెస్ జనరలైజ్డ్‌గా అడిగారు కాబట్టి ఇలా జనరలైజ్డ్‌గా ఇచ్చింది. మీ దగ్గర ఉన్న శారీ ఫోటో ఇక్కడ అటాచ్ చేసి ఒక మీ మీ సిస్టర్ కానీ, మీ వైఫ్ కానీ ఫోటో, ఆ శారీ ఇమేజ్, ఒక పర్సన్ ఇమేజ్ ఇచ్చి, ఈ శారీ ఈ పర్సన్ వేసుకొని రావాలి అని అడిగితే ఇచ్చేస్తదనమాట. నేనిప్పుడు ఒకటి ఎగ్జాంపుల్‌కి చూపిస్తా. ఇది నేను స్క్రీన్ షాట్ తీస్తాను. ఈ అమ్మాయికి వేరే శారీ వేద్దాం ఇప్పుడు. మనం స్క్రీన్ షాట్ తీసింది గానీ, మన గ్యాలరీలో ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. యాడ్ ఉంది కదా! యాడ్ ఫోటో దగ్గర స్క్రీన్ షాట్. అక్కడికెళ్ళి మళ్ళీ తెచ్చుకుందాం. స్క్రీన్ షాట్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి తెచ్చుకోగానే ఆ అమ్మాయి ఇందాక మనం తీసాం కదా! ఆ పిక్చర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏ కలర్ శారీ వేద్దామంటే
ఒక రాయల్ బ్లూ శారీ వేద్దాం. చేంజ్ హర్ లేదు, తెలుగులోనే చెప్తాను. ఈ ఉమెన్ కి రాయల్ బ్లూ శారీ, రాయల్ బ్లూ పట్టు శారీ. ఈ ఉమెన్ ని రాయల్ బ్లూ పట్టు శారీలో ఇవ్వు. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్, అంటే మిగతా అంతా సేమ్ ఉంచు, ఓన్లీ శారీ మాత్రమే, మిగతా అంతా సేమ్ ఉంచు. మీకు ఇక్కడ ఇంగ్లీష్ రాని వాళ్ళ కోసమని నేను తెలుగులో చెప్తున్నాను. మీరు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా మీరు రాసినా పర్వాలేదు, అందరికీ అర్థం అవ్వాలని చెప్పి నేను తెలుగులో చెప్తున్నానండి. సింపుల్ లాంగ్వేజ్లో ఈజీగా మీరు హిందీలో రాయండి, ఇంగ్లీష్లో రాయండి, ఎక్కడైనా ఏ లాంగ్వేజ్ అయినా అర్థం చేసుకుంటుంది చాట్ జీపీటీ. సో అంతే అండి. అమ్మాయికి రాయల్ బ్లూ శారీ అడిగా నేను, అంతే. మీరు ఒక ఫోటో ఇచ్చి, ఒక అమ్మాయి ఫోటో ఇచ్చేసి ఈ పర్సన్ కి ఈ శారీ వెయ్యి అంటే ఇచ్చేస్తుంది. రాయల్ బ్లూ శారీ కూడా మీ షాప్ లోదే తీసి అక్కడ అప్లోడ్ చేయండి. ఇప్పుడు నా దగ్గర లేదు రాయల్ బ్లూ శారీ, కాబట్టి నేను జనరలైజ్డ్ గా అడిగాను. సో ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్ కానీ, ఒక ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక చాక్లెట్స్ ఉంది, ఆ చాక్లెట్స్ కూడా ఒక చిన్న బాబుని ఇచ్చేసి ఆ చాక్లెట్ ఫోటో ఇచ్చేసి ఆ బాబు తింటున్నట్టు ఇమేజ్ ఇవ్వు అంటే ఇస్తుంది. ఎలా అయినా చేసుకోవచ్చండి. మీరు అడగడం రావాలి దానికి, అంతే. మీరు ఆ అబ్బాయికి షూస్ ఉండాలి, ఈ షూస్ ఉండాలి, ఆ అబ్బాయికి హ్యాట్ ఉండాలి, ఆ అబ్బాయి చేతిలో ఐస్ క్రీమ్ ఉండాలి అని చెప్పేసి ఒక బాబు ఫోటో ఇచ్చి ఇవ్వమన్నా ఇస్తుంది అనమాట. అది మీరు అడిగి మీకు ఎలా కావాలి అని చెప్పేసి, మీకు ఒక స్టోరీలో కావాలి ఒక ఇమేజ్, దానికి రిలేటెడ్ గా మీరు జనరేట్ చేసుకోండి. ఒక స్టోరీలో ఆ కౌబాయ్ లాగా రావాలి కాబట్టి కౌబాయ్ హ్యాట్ పెట్టండి, కౌబాయ్ షూస్ వేయండి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా కౌబాయ్ స్టైల్లో ఇవ్వండి ఆ పర్సన్ కి, అంటే కౌబాయ్ ఇమేజ్ ఇచ్చేస్తుంది. అంతే, ఏం లేదు. మన స్టోరీకి రిలేటెడ్ గా ఇమేజెస్ జనరేట్ చేసుకోవడం, అంతే. ఒక ఒక మోరల్ స్టోరీకి చేయాలనుకోండి, నెక్స్ట్ అది చెప్తాను. ఇప్పుడు చూద్దాం ఇది ఎంత బాగా వచ్చిందో. ఈ అమ్మాయి ఎగ్జాక్ట్ జ్యువెలరీ ఉందండి, సేమ్ జ్యువెలరీ రాయల్ బ్లూ శారీలో వచ్చింది. సో మీకు మీ షాప్ లో ఉన్న ఈ శారీ అప్లోడ్ చేయండి యాజ్ ఇట్ ఈజ్. ఇది మీకు పోస్టర్ పెట్టుకుంటే ఎంత బాగుంది చూడండి. ఇందాక గోల్డ్ లో కన్నా ఇప్పుడు రాయల్ బ్లూ శారీలో ఈ ఫోటోని మనము జ్యువెలరీకి అప్లై చేసుకోవచ్చు. జ్యువెలరీ కూడా ఉంది అమ్మాయికి, జ్యువెలరీ, శారీ షాప్, దేనికైనా యూజ్ చేయొచ్చండి. సో ఒక ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ లో మనము చేస్తే ఒక అమ్మాయికి మ్యారేజ్ కి మనం ఇంత బాగా గ్రాండ్ గా చేయొచ్చు అని చెప్పి మీరు కూడా దానికి యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఇమేజ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఎంతసేపు ఇమేజెస్ చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలి చూసాము. ఇంక ఇప్పుడు ఒక స్టోరీకి చేద్దాము. ఒక మోరల్ స్టోరీ కావాలి, ఒక కిడ్స్ ఛానల్ పెట్టాలనుకున్నారు, లేదు ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళది ఒక స్టోరీ లాగా చెప్దాం మనము. మామూలుగా మాటలతో కన్నా ఒక స్టోరీ లాగా మనము చెప్తే తొందరగా కనెక్ట్ అవుతారు పీపుల్. ఇన్సూరెన్స్ బిజినెస్ కి లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్, హెల్త్ ఇన్సూరెన్స్ అందామా. సరే, అది బ్యాక్ వెళ్ళట్లేదు. హెల్త్, ఎమోషనల్ స్టోరీ ఇవ్వు. ఇంత ఒక 40 సెకండ్స్ చాలు. లెంత్ అడిగినా మనకి అంతే లెంత్ ఇస్తుందండి. ఒక ఫ్యామిలీని బేస్ చేసుకొని, ఒక ఫ్యామిలీతో ఒక ఫ్యామిలీతో ఒక ఎమోషనల్ స్టోరీ ఇవ్వు. ఎమోషనల్ ఇలాంటివి అయితేనే మనం తొందరగా టచ్ చేయగలం ఇన్సూరెన్స్ వాళ్ళము. కాబట్టి 40 సెకండ్స్ చిన్న స్టోరీ చాలు. ఆ స్టోరీకి మనం ఒక 7-8 ఇమేజెస్ జనరేట్ చేద్దాం.
ఇమేజ్ జనరేట్ చేసి ఇమేజెస్తో మనము ఇది సిచ్యుయేషన్, ఇది మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇది అని చెప్పేసి మనము ఈజీగా చెప్పొచ్చు. హ్యాపీ ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ టేబుల్లో నవ్వులు. వైఫ్ డాటర్ ఫియర్ ఐస్. ఫాదర్ చెస్ట్ పెయిన్, కప్పు పడిపోవడం కూడా అయిందంట. వైఫ్ పానిక్, డాటర్ ఫియర్ ఐస్. డాక్టర్ సీరియస్ ఫేస్, బిల్ అమౌంట్ స్క్రీన్ బ్లర్ లో. నాకు జస్ట్ స్క్రిప్ట్ ఇవ్వు, అదేదో ఇచ్చిందన్నమాట. స్క్రిప్ట్ ఇవ్వు. మార్నింగ్ టైం ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ టేబుల్, లైట్ స్మైల్స్, ఇలా అన్నమాట. ఇమేజెస్, ఈ స్టోరీకి ఇమేజెస్ అడుగుదాం. బ్యూటిఫుల్ ఇండియన్ ఫ్యామిలీ ఇమేజెస్ తో ఇవి. సో ఇప్పుడు అక్కడ స్టోరీకి మొత్తం ఇమేజెస్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం క్రాప్ చేసుకొని మనము ఆ, అలా పార్ట్గా మనం అటాచ్ చేసి ఇన్షాట్ లో కానీ అలా వీడియో ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదండి, అక్కడ ఈ సీన్స్ అన్ని పెట్టేసి మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఒక మ్యాటర్ పైన రాసి అలా కూడా చూపించవచ్చు. ఎలా అయినా పోస్ట్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇంకా ఏం ఐడియాస్ ఉంటాయంటే, ఒక హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్, బర్ముడా ట్రయాంగిల్, లేదంటే ఓల్డ్ కానోస్ గురించి, ఇలాంటి సస్పెన్స్, అలాంటి వాటికి కూడా మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. పైన thumbnail గా వాడొచ్చు ఆ ఇమేజ్, మళ్ళీ లోపల మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా బర్ముడా ట్రయాంగిల్ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అయింది ఏంటి అని చెప్పేసి, ఎంతమంది అక్కడికి వెళ్ళి ట్రై చేశారు, ఇదంతా మనము అందరూ చేసేదే, బట్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అని చెప్తే సంథింగ్ కొత్తగా ఉందని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తారు, కాబట్టి మనం అలా కూడా చేయొచ్చండి. సో టీన్ అండ్ చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి ఇవ్వను అంటుంది. సో కెన్ యూ గివ్. సో మీరు ఇన్సూరెన్స్ పీపుల్ కి, ఇప్పుడు నాకు ఇక్కడ టైం లేదు కాబట్టి, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇవ్వను అంటది అనమాట ఇమేజెస్ కొన్నిసార్లు చాట్ జీపీటీ. సో మనం ఏం చేద్దామంటే, ఎప్పుడు పెద్దవాళ్ళనే తీసుకొని ఇమేజెస్ ఎక్కువ అడగండి. కెన్ యూ గివ్ మీ ఇమేజెస్ ఓన్లీ విత్ అడల్ట్స్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్. సో చిన్నపిల్లలవి అలాంటివి రావాలంటే ఇమేజెస్ వేరే టూల్స్ ఉంటాయండి. అన్నీ ఒకేసారి చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చిన్నపిల్లలకి ఇక్కడ ఇవ్వదు ఒక్కొక్కసారి. సో అండ్ సెలబ్రిటీస్ పిక్చర్, ఇప్పుడు ఐశ్వర్య రాయ్ ఫోటో ఇచ్చి ఇవ్వమన్నా కానీ ఇవ్వదన్నమాట. సో సెలబ్రిటీస్ కూడా ఒకసారి ఇవ్వదు. సో నార్మల్ కామన్ పీపుల్ ఇచ్చేసి మీరు ఆ, ఈ పర్సన్ కి ఈ డ్రెస్ లో ఇవ్వు, ఈ పర్సన్ ఈ డ్రెస్ లో ఇవ్వు అని చెప్పేసి అడగొచ్చు. కొన్ని ఉంటుందండి, బట్ దీనికి చాలా మెమొరీ ఉంటుంది కాబట్టి చాట్ జీపీటీ యూజర్ ఫ్రెండ్లీ కాబట్టి ఇక్కడ మనం బేసిక్స్ మనం నేర్చుకుందాం ఈరోజు. హెల్త్ కేర్ సపోర్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్.
సో ఇంకొక స్టైల్ ఏంటంటే, కెన్ యూ గివ్ మీ ఇమేజ్ ఫర్ ఏ స్కూల్ బిల్డింగ్ ఇన్ నియాన్ బ్యాక్గ్రౌండ్. ఇవి చాలా ఫేమస్ అండి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఈ ఇమేజెస్. అందరూ మనది ఓపెన్ చేసి చూసే ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ ఇది ఇమేజ్ జనరేట్ అవుతుంది చూడండి. ఫస్ట్ సీన్ ఇది. హ్యాపీగా ఉన్నారు, చెస్ట్ పెయిన్ వచ్చింది, తర్వాత హాస్పిటలైజ్ అయ్యారు. ఇన్సూరెన్స్ అది ఉంది కాబట్టి రికవర్ అయ్యారు. సో ఇది మనము ఇన్సూరెన్స్ వాళ్ళకు ఒక స్టోరీ లాగా, వాయిస్ ఓవర్ లాగా ఒక్కొక్క ఇమేజ్ తీసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది, ఇది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక స్కూల్ కి కానీ ఒక కాలేజ్ కానీ నియాన్ బ్యాక్గ్రౌండ్ తో మనం ఇమేజ్ అడిగాము. మీరు మీ ప్లేస్ మీది, మీ షాప్ కానీ, ఓకే మీది ఒక గోల్డ్ షాప్, ఒక జ్యువెలరీ షాప్, ఒకటి ఏదైనా ఉంది, రియల్ ఎస్టేట్ ఏదైనా అండి, నేను జనరలైజ్డ్ గా చెప్తున్నా, మీరు మీ దానికి అప్లికబుల్ చేసుకోండి. నియాన్ బ్యాక్గ్రౌండ్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి కావాలి, నియాన్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇప్పుడు ట్రైనర్ కి కావాలి. అలా అడగండి. నియాన్ బ్యాక్గ్రౌండ్ అనండి, కొంచెం బ్లూయిష్ షేడ్ లో డిఫరెంట్ ఇమేజ్ వస్తుంది అనమాట. అది చూడగానే బ్లూ అనేది మన ఐస్ కి చాలా బ్రైట్ గా ఉండి చాలా అట్రాక్టివ్ గా ఉంటది కాబట్టి ఓపెన్ చేసి చూస్తారు. సో నేను జనరలైజ్డ్ గా చెప్తున్నా. ఇప్పుడు చాలా బిజినెస్లు చెప్పారు కదా, నాకు కొన్ని గుర్తున్నవి మాత్రమే నేను చెప్పాను. సో మీరు మీ బిజినెస్ కి ఈ నియాన్ బ్యాక్గ్రౌండ్ తో మీ కావాల్సిన ఇమేజ్, ఏ ఇమేజ్ అయినా అడగండి. ఇప్పుడు సినిమాటిక్ అండ్ నియాన్ బ్యాక్గ్రౌండ్ అని కూడా చెప్పండి. అట్లా ఎలా వస్తుందో చూడండి. అన్ని రకాలుగా ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూ, మనకి కొన్ని ఫ్రీ ట్రయల్స్ ఉంటాయి కాబట్టి అలా చూడండి. స్కూల్ బిల్డింగ్, కానీ స్కూల్ బిల్డింగ్ లా రాలేదు, ఇండియన్ స్కూల్ బిల్డింగ్ లా రాలేదు, అది యుఎస్ఏ లాగుంది. సో ఐ వాంట్ ఇండియన్. స్పెసిఫిక్ గా అడగాలి, లేకపోతే ఇవన్నీ అమెరికన్ టూల్స్ కాబట్టి అమెరికన్ బిల్డింగ్ లాగా ఇచ్చింది. ఇండియన్ స్కూల్ స్ట్రక్చర్. with few kids playing outside. అండ్ ఇది ఒక మార్నింగ్ అడుగుదాము. అది చూడండి, అది క్లౌడ్స్ ఎలానో ఉన్నాయి కదా, నైట్ లాగా ఉంది. మార్నింగ్ వ్యూ, సన్లైట్ వ్యూ అనొచ్చు. సో మీ బ్రెయిన్ లో ఏముంది అనేది, అక్కడ ఇమేజ్ రాంగ్ వచ్చింది అనుకోండి, దానికి తగ్గట్టుగా మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. అరే రాంగ్ వచ్చింది కదా, ఎలా మనకి రావట్లేదు అని అనుకోకుండా, అది డార్క్ లో వచ్చింది కాబట్టి మనకి మార్నింగ్ లైట్ వ్యూ లో కావాలి, లేదు మాకు నైట్ లోనే కావాలి, లేకపోతే ఆఫ్టర్నూన్ డార్క్ సన్ లైట్ కావాలి, అలా ఏదైనా అడగొచ్చు. సన్సెట్, పిల్లలు ఇంటికి వెళ్తున్నారు అలా కావాలి, ఎలా కావాలంటే అలా తెలుగులో అడిగి మనకి ఇస్తుందండి. ఉమ్. ఇప్పుడు ఇంకొకటి చూద్దామండి. చూడండి, ఇండియా ఫ్లాగ్ ఇచ్చేసింది, ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి స్కూల్. సో కిడ్స్ ఆడుకుంటున్నట్టు రావాలి, మార్నింగ్ వ్యూ అన్నాను, సో సన్ రైజ్ తో ఉంది. సో నియాన్ బ్యాక్గ్రౌండ్ అడిగాను కాబట్టి ఈ లైటింగ్ ఉందన్నమాట. సో నేను స్కూల్ కి నియాన్ బ్యాక్గ్రౌండ్ అడిగాను అనుకోకండి, మీరు రియల్ ఎస్టేట్ కి వాడండి ఇది.
దీనికి కూడా బాగుంది. ఇంకా మీరు మీ షాప్ ఫోటో ఇచ్చేసి నియాన్ బ్యాక్గ్రౌండ్ లో అలా తీసుకోండి. సంథింగ్ డిఫరెంట్ గా అట్రాక్టివ్ గా. ఇది చూడండి, ఇది ఓపెన్ చేయకుండా ఉంటారా? చాలా బాగుంది కదా లైటింగ్ తో. సో అలా. సో నాకు ఒక మోరల్ స్టోరీ స్క్రిప్ట్ ఇవ్వు, మౌజ్ అండ్ ఎలిఫెంట్ తో 1 minute లెంత్ విత్ ఇమేజెస్. స్టోరీ ఇమేజ్ తో పాటు రావాలి. ఇమేజ్ పక్కనే స్టోరీ వచ్చేటట్లు అడిగాను. సో అది ఇమేజెస్ ఇచ్చేస్తుంది డైరెక్ట్ గా. సో ఇలా మోరల్ స్టోరీస్ కిడ్స్ ఛానల్స్ కి టార్గెట్ చేసే వాళ్ళు మోరల్ స్టోరీస్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. చిన్న మ్యామ్, ఐ థింక్ ఇట్ సహాయం రియల్లీ పెద్ద వండర్ఫుల్, విలువ. బట్ టైం చెక్. సార్ క్విక్ టైం చెక్ అంటున్నాను. అది ఐ థింక్ చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. దిస్ విల్ సార్ గో ఆన్, బట్ ఓకే. ఒక్కసారి చూడండి టైం. యా అయిపోయింది సార్, టైం అయిపోతుంది. సో ఇమేజెస్, చిన్న సహాయం పెద్ద విలువ. చూడండి ఎంత బాగున్నాయో ఇమేజెస్. అంటే 2 ఇచ్చింది చూడండి, ఒక సీన్ కే 2 ఇచ్చింది. ఇది బాగుంటే ఇది వాడండి, ఇది బాగుంటే ఇది వాడండి. మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడం ఎలా అంటే, ఇక్కడ విండోస్ షిఫ్ట్ ఎస్ ఉంటుందండి. ఇవి 3 ఒకేసారి ప్రెస్ చేస్తే స్క్రీన్ షాట్ అనేది వస్తుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇలా ప్లస్ సింబల్ రాగానే ఇలా స్క్రీన్ షాట్ ఇలా డ్రాగ్ చేయాలి, దీన్ని ఇలా స్క్రీన్ షాట్ చేయాలి. లేదు డౌన్లోడ్ ఆప్షన్ ఏమన్నా ఉంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఇవ్వనట్టున్నారు. స్క్రీన్ షాట్ ఏంటంటే విండో షిఫ్ట్ ప్లస్ ఎస్, ఇవి 3 ప్రెస్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి, ఒక అడవిలో ఒక అంటే చిన్న ల్యాప్టాప్ కి మౌజ్ కదా మరి, మరియు. ఫోన్ లో అయితే డైరెక్ట్ తీసుకో. సార్ ఏంటి సార్? ఏం లేదు, ల్యాప్టాప్ యూజర్స్ కి అది చెప్తున్నారు. ఫోన్ లో అయితే స్క్రీన్ షాట్ రెగ్యులర్ గా తీసుకోవచ్చు కదా, ఫింగర్స్ తో ఇలా ఫోన్ యూజ్ డ్రాగ్ చేసే వాళ్ళకి. చేయొచ్చు. అవును సార్. ఒక అడవిలో ఒక చిన్న మౌజ్ మరియు ఒక డైరెక్ట్ పెద్ద స్క్రీన్ షాట్ ఆప్షన్ ఎలిఫెంట్ ఉంటుంది. ఉండేవాళ్ళు. గ్రీన్ విజన్ చూడండి, ఒక పెద్ద ఎలుక అండ్ ఇమేజ్. మీకు ఏది కావాలో ఒకటే తీసుకోండి, ఇది 2 ఇచ్చింది. మీకు ఏది కావాలో అది ఇవ్వండి. హెల్ప్లెస్ మూమెంట్. పెద్ద ఎలిఫెంట్ తన బలం పనికి రాలేదు. సో వాళ్ళు వచ్చి దాన్ని బంధించేస్తుంటే తనకి దాని బలం పనికి రాలేదు, ఎలుక వచ్చి కాపాడింది అని చెప్పేసి ఇచ్చింది అనమాట. విక్టరీ. చిన్న మౌజ్ సహాయంతో ఎలిఫెంట్ ఫ్రీ అయింది. మీరేమడుగుతారంటే అన్ని రిలేటెడ్ ఇమేజెస్ ఇవ్వండి. ఒకే వెరైటీ సేమ్ కాన్సెప్ట్ తో రిలేటెడ్ ఇమేజెస్ ఇవ్వు అంటే మళ్ళీ సేమ్ స్టైల్లో వస్తుంది ఇమేజెస్ అన్ని కూడా. ఏదైనా అండి, నేను ఇప్పుడు ఒక జాస్మిన్ క్రీపర్ ఉండాలి, స్వింగ్ ఉండాలి, ఒక ఉమెన్ కూర్చొని ఉండాలి అందులో, ఇండియన్ ఉమెన్, అలా ఏదైనా అడగండి. ఇలాంటి సీనరీస్ కూడా మనకి ఎక్కడైనా యూజ్ అవుతాయి కాబట్టి ఇట్లా కూడా జనరలైజ్డ్ గా తీసుకోండి. ఒక టోర్నాడో, ఒక వోల్కానో, ఇప్పుడు గాడ్స్ వస్తున్నాయి కదా దేవుళ్ళవి, ఆ స్కైలో నుంచి దేవుడు అలా వస్తున్నట్టు, అలా సంథింగ్ డిఫరెంట్ గా కొంచెం క్రియేటివిటీగా అడిగితే ఇస్తుంది. టోర్నాడో ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. సో దాని గురించి ఇప్పుడు లేటెస్ట్ గా టోర్నాడో ఎక్కడ వచ్చింది అనే టాపిక్ చెప్పాలి. సో ఆ ఇమేజ్ తీసుకొని దానికి వాయిస్ ఓవర్ చెప్పండి, లేకపోతే అక్కడ మ్యాటర్ రాసి అలా కూడా పోస్ట్ చేయొచ్చు.
ఎన్నో రకాలుగా యూస్ చేయొచ్చండి. ఇందాకది అన్ని డిఫరెంట్ గా వచ్చింది కదా, అన్ని ఇమేజెస్ రిలేటెడ్ గా ఇవ్వు ఒకదానికొకటి అంటే ఇప్పుడు ఇచ్చింది చూడండి. సో ఎలక ఫ్రెండ్లీగా ఉంటే వలలో విరుక్కుంది, తర్వాత హ్యాపీగా ఉండి ఏడ్చింది, తర్వాత ఇట్లా మీరు ఏదైనా స్టోరీ దీనికి జనరేట్ చేసేసి చెప్పండి. తర్వాత రెండు ఫ్రెండ్స్ అయ్యాయి, వలలో నుంచి విడిపిస్తుంది, ఫ్రెండ్స్ అయినాయి. సో ఇలా చిన్న చిన్న స్టోరీస్ అదే ఇస్తుంది, అదే ఇమేజెస్ కూడా ఇస్తుంది. ఈజీగా మనము రోజుకు ఒకటి పోస్ట్ చేసుకోవచ్చండి. ఇట్లాంటి ఎన్నో ఐడియాస్ ఉంటాయి. నేను ఇందాక అడిగాను కదా, ఒక జాస్మిన్ క్రీపర్ ఉండాలి, ఉయ్యాల ఉండాలి, ఒక అమ్మాయి ఇండియన్ అమ్మాయి ఉండాలి. సో ఆ, ఇట్లా ఏదైనా సంథింగ్ మంచిగా ఇది శారీ షాప్ కి యూస్ చేసుకోవచ్చు, జస్ట్ కొటేషన్స్ కి. ఇప్పుడు అప్పటి రోజుల్లో అని చెప్పేసి పాతకాలం రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని కంపేర్ చేసి చెప్పొచ్చు. ఆ, ఒక ఉమెన్ ఎంత ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ గా ఉంటుంది, ఏదైనా ఒక ఉమెన్ కి రిలేటెడ్ ఏ టాపిక్ అయినా మాట్లాడండి ఇక్కడ, చాలా బాగుంటది కదా. ఐ వాంట్ టోర్నాడో ఇమేజ్ అందాము. మీరు ఏదైనా అండి, టోర్నాడోస్ గురించి అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ టోర్నాడో అనండి. ఇలాంటి మన కంట్రీలో పెద్దగా రావు టోర్నాడోస్, కాబట్టి మన దగ్గర లేనివి, మన దగ్గర ఉండనివి అట్లాంటివి చూపిస్తే కొంచెం చూస్తారు కదా డిఫరెంట్ గా. అండ్ సునామీ వచ్చినప్పుడు ఆ ఇమేజ్ అడగండి, సునామీ వచ్చినప్పుడు ఇమేజ్ అడగండి, లేకపోతే టైటానిక్ షిప్. అట్లా మీరు ఏదో ఒకటి మీరు క్రియేటివిటీగా మీరు చేయాలనుకున్నది మీ ఐడియా ఇక్కడ రాస్తే ఇస్తుంది. సినిమాటిక్ లో అడగండి, నియాన్ బ్యాక్గ్రౌండ్ అడగండి. ఆ, రోజు రెగ్యులర్ గా కాకుండా ఇంకా 3D ఇమేజెస్ అడగండి కొంచెం. సో ఇందాక శారీకి 3D ఇమేజ్ ఇవ్వలేదండి, 3D ఇమేజ్ ఫర్ ఏ చాక్లెట్. చాక్లెట్ బాక్స్ కి 3D ఇమేజ్. సో టోర్నాడో చూడండి, ఇది ఎందుకు ఓపెన్ చేయరు, ఇది టోర్నాడో గురించి అన్నోన్ ఫ్యాక్ట్స్, లేకపోతే డూ యూ నో అని చెప్పేసి థంబ్నెయిల్ పెట్టండి ఇలాంటి ఇమేజ్ కి. సో టోర్నాడో రీసెంట్ గా ఎప్పుడు ఎంత డ్యామేజ్ చేసింది, ఏం ఏం జరిగింది అని చెప్పేసి మీరు ఫ్యాక్ట్స్ చెప్పండి కొన్ని. అన్ని నిజాలే చెప్పండి, లేనిది కల్పించి చెప్తే ఎవరికి యూజ్ ఉండదు. కాబట్టి టోర్నాడోస్ వచ్చేప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఎంత డ్యామేజ్ చేసింది, ఏదో ఒక టాపిక్. అట్లా మీరు ఏదో ఒకటి సంథింగ్ యూస్ఫుల్ సొసైటీకి ఇస్తే వాళ్ళు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారన్నమాట. మనం ఏది యూస్ఫుల్ కంటెంట్ లేకపోతే ఒక 2-3 రోజులు చూస్తారు, మళ్ళీ ఓపెన్ చేయరు. సో ఒకటి ప్రొసీజర్ ఫాలో అవుతూ మంచిగా అలా చేయండి. నెక్స్ట్ నేను చేసిన ఇమేజెస్ కొన్ని చూపిస్తాను, ఇప్పుడు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి. సో ఇది ఒకటి చూద్దాము, చూసిన తర్వాత 3D ఇమేజ్ ఇందాక రాలే కదా, సో ఇది చూద్దాము. 3D ఇమేజెస్ ఇలా స్క్వేర్, రెక్టాంగిల్ ఇలా షేప్ ఉన్న వాటికి మాత్రమే 3D ఇమేజెస్ వస్తాయండి మోస్ట్లీ. శారీ రావాలంటే శారీని ఒక బాక్స్ లో పెట్టేసి ఆ బాక్స్ అలా అలా అడగండి. ఇంకొకటి చూపిస్తాను.
చాక్లెట్ బాక్స్ 3D స్టైల్లో వచ్చింది చూడండి. చాక్లెట్ బాక్స్ మోడల్ జనరేట్ చేసి ఇచ్చింది. ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఇలా మోటివేషనల్ గా ఎమోషనల్ అట్లా పోజ్ తో ఇలా ఇమేజెస్ అనేది చూద్దామండి. ఇది ఇది ఇంకా లాస్ట్. తర్వాత నేను కొన్ని చేసినవి చూపిస్తానండి, చాలా లేట్ అయిపోతుంది కదా. సో ఇవి నేను స్పీకర్స్ కి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ కోసమని నేను ఇమేజెస్ జనరేట్ చేసి పెట్టాను. చూడండి, ఫియర్ ఫ్రమ్ ఫియర్ టు ఫ్లూయెన్సీ, రియల్ ట్రైనింగ్ హ్యాపెన్స్ హియర్, ఇలాంటివి. స్పీక్ ఇంగ్లీష్ విత్ కాన్ఫిడెన్స్, ఇట్లా చూడండి డిఫరెంట్ గా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. ఇలా డిఫరెంట్ గా ఇమేజెస్ నియాన్ బ్యాక్గ్రౌండ్ తోని ఒక ఇంగ్లీష్ లేదా ఒక ట్రైనర్ కి ఇమేజెస్, స్పీకర్ కి మోటివేషనల్ గా. సో హాస్పిటల్ బిల్, ఇన్సూరెన్స్ వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ, ఒక మాన్స్టర్ లాగా బిల్స్ వచ్చేస్తున్నాయి, మీరు ఇన్సూరెన్స్ తీసుకోకపోతే అది లాక్స్ లో వెళ్ళిపోతుంది ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి, వీళ్ళు ఎంత మీ సాడ్ గా స్క్రీన్ ఉన్నారు అది చూడండి. ఫ్రోజ్ అయిపోయిందండి. ఇమేజెస్ కనిపించట్లేదు మీరు క్రియేట్ చేసింది. ఓ మీరు ఒకసారి రీషేర్ చేయండి. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు కనిపిస్తుందా సార్? ఇమేజెస్ కనిపించట్లేదు, బ్లాంక్ గా ఉంది. ఇప్పుడు వస్తున్నాయి. ఎస్ మ్యామ్. వస్తున్నాయి. ఓకే. సో ఇది ఒక స్పీకర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ కోసం ఇమేజెస్ జనరేట్ చేశాను. మనకి ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఐడియాస్ కోసం అని చెప్పేసి చూడండి ఎంత బాగుందో. ఇది కూడా స్పీకర్స్ ట్రైనర్స్ కి నియాన్ బ్యాక్గ్రౌండ్ తో అడిగాను. ఇది ఇన్సూరెన్స్ వాళ్ళకి. ఒక మాన్స్టర్ వచ్చేసి మన హాస్పిటల్ బిల్ రేట్ ఎంత పెరిగిపోతుందంటే అంత లాక్స్ లో వెళ్ళిపోతుంది ఇన్సూరెన్స్ లేకపోతే, వీళ్ళు సాడ్ గా ఉండి అలా. సో ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి. ఎప్పుడు మనం ప్లాన్స్ చేస్తూ అలా ఉండిపోకుండా మేము మీ డ్రీమ్ ని రియల్ చేస్తామని చెప్పేసి బిఫోర్ మమ్మల్ని రీచ్ అయిన తర్వాత మీ హోమ్ మీకు వచ్చింది అన్నట్టు అలా జనరేట్ చేసింది. సో ఇది ఒక స్టైల్. ఐ డోంట్ సెల్ హౌసెస్, ఐ ప్లేస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్స్ అని చెప్పేసి. ఇవి కూడా ఇందాక మనం జనరేట్ చేసాము లైట్ బల్బ్ లో. అండ్ ఇది ఒక స్టైల్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఇలా షేక్ హ్యాండ్ దగ్గర ఇది. సో ఇది బర్ముడా ట్రయాంగిల్ కి ఇలా అండి. ఇది టోర్నాడో, బర్ముడా ట్రయాంగిల్, ఇలాంటివి చూస్తే ఓపెన్ చేస్తారు కదా మన ఇమేజెస్. వోల్కానో, ఇది ఒక స్టోరీ జనరేట్ చేశాను నేను. అండ్ ఇవి నేను ఒక కాలేజ్ కి చేశాను. చూడండి డిఫరెంట్ గా ఒక మెడికల్ కాలేజ్ వాళ్ళకి చేశాను. చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ గా. ఈ సార్ వాళ్ళకి నేను చేసిన తర్వాత వాళ్ళకి వ్యూస్ పెరిగాయి అనమాట. వాళ్ళకి స్టేటస్ లో, వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటే ఒక 1000 వ్యూస్ వచ్చాయంట. సో సార్ చెప్తున్నారు. సో ఇలా అండి, మీరు మీ ఐడియాని మాకు ఇలా కాలేజీకి ఇలా డిఫరెంట్ గా కావాలి ఇలా అని చెప్పేసి చేస్ నియాన్ బ్యాక్గ్రౌండ్ తో. ఇది నయాగరా ఫాల్స్ దగ్గర నాకు ఒక కపుల్ ఇలా ప్రపోజ్ చేసుకున్నట్టు, లేకపోతే యానివర్సరీ, మీరు ఏదైనా ఐడియా, ఇందాక ఇది మనం చేసాము ఇలా క్రీపర్ తో ఒక మీరు దీనికి ఒక స్టోరీ చేసేసి అటాచ్ చేసి పెట్టుకోవచ్చు కదా. చాలా ఉంటాయండి ఐడియాస్. మీరు మీకున్న ఐడియాని అక్కడ చెప్తే చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది.
సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్రీధర్ సార్ అండ్ థ్యాంక్ యూ తబితా మ్యామ్. నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు గంపా నాగేశ్వర సార్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓవర్ టు హోస్ట్. Thank you, Anita madam. It was a very useful and wonderful session actually. అంటే ఏఐలో ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు అని తెలుసు, బట్ ఇట్స్ నాట్ ఓన్లీ డిజైన్, కంటెంట్ క్రియేషన్ కూడా నేర్పించారు త్రూ ఏఐ. అండ్ సినిమాటిక్ ఇమేజెస్, ఇన్ని రకాల ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు అని ఇవాళ తెలుసుకుందాము. చాలా క్లియర్గా చెప్పారు మేడం. ద వన్ పార్ట్ వీ లైక్ మోస్ట్ ఇస్ ఎమోషనల్ స్టోరీస్ క్రియేట్ చేయడం కానివ్వండి కంటెంట్ కోసము, దట్ వాజ్ హైలైట్. అండ్ శారీస్ మాత్రం చాలా ఇంప్రెసివ్ ఉండింది మేడం ఐడియా. అంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్తే మంచి ఓ శారీ సెలెక్ట్ చేసి మా ఫోటో ఇచ్చేస్తే వీ క్యాన్ ఇమాజిన్ ఆర్ సెల్స్ ఇన్ దాట్. That was Yeah, very useful, ma'am. yeah. Thank you so much, ma'am, for the wonderful session. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. అనిత గారు అమేజింగ్ అండి. మీరు స్క్రీన్ షేర్ ఆపేయండి, బట్ రియల్లీ వండర్ఫుల్ సెషన్. ఐ థింక్ పైసా వసూల్ సెషన్ నా ఉద్దేశంలో. సో మెనీ ఐడియాస్, ఎందుకంటే స్టోరీ క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే జనరల్ సింపుల్ సింగిల్ ఇమేజెస్ క్రియేట్ చేస్తారు, బట్ క్రియేటింగ్ ఎ స్టోరీ అండ్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్ ఇట్ ఇస్ గివింగ్ స్టోరీ, వాయిస్ ఓవర్, ఇమేజెస్ ఆల్ టుగెదర్. సో అవర్ డ్యూటీ జాబ్ ఈస్ వెరీ సింపుల్. అండ్ అఫ్ కోర్స్ కొంతమంది వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలని చెప్తారో అవన్నీ కూడా కవర్ చేస్తామండి ఫ్యూచర్ సెషన్ లో. సో ఒకేసారి అన్ని చేయడం ఇంపాసిబుల్. సో విల్ కవర్ దట్ ఆల్సో. సో చాట్ జీపీటీ గో ఎలా చేయాలో చూపిస్తానండి, ఒక్క నిమిషం శశిరేఖ గారు. సో విల్ షో. అండ్ అసైన్మెంట్ కూడా క్విక్ గా జస్ట్ గివ్ మీ 2 minutes అసైన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నేర్చుకోవడం కాదు, మన కాన్సెప్ట్ ఏంటంటే చేయడం. అనిత గారు మీ స్క్రీన్ ఓకే. యా నౌ. సో రియల్లీ వండర్ఫుల్ సెషన్ మ్యామ్, ఇస్ రియల్లీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో ఒక మచ్ క్వశ్చన్ సార్. అడుగుతున్నారు. సూపర్. యా. సో చాట్ జీపీటీ గో ఎలా అని ఒకసారి మీరు ఇట్లా చాట్ జీపీటీలోకి లాగిన్ అయితే, ల్యాప్టాప్ లో అలా లాగిన్ అయితే ఇక్కడ ఫ్రీ ఆఫర్ అని కనిపిస్తుంది పైన. ఓకే, ఆ ఫ్రీ ఆఫర్ మీద క్లిక్ చేసి మీరు జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. 1 year వరకు కూడా ఫ్రీయే ఉంటుంది. తర్వాత మీరు పేమెంట్ చేసినా కూడా 1 year వరకు ఫ్రీయే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇట్ విల్ డిడక్ట్ 399 రూపీస్ పర్ మంత్ సంథింగ్. లేదు మీరు మొబైల్ లాగిన్ అవుతారంటే లెఫ్ట్ సైడ్ మెనూ మీద క్లిక్ చేస్తే కింద మీ పేరు మీద క్లిక్ చేస్తే అక్కడ అప్గ్రేడ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి కూడా చూసుకోవచ్చు. ఓకే. సో ఈ రోజు అసైన్మెంట్ ఏంటంటే, నిన్న మనందరం కూడా ప్రొఫైల్ క్రియేట్ చేసాము, మై సోషల్ మీడియా ప్రొఫైల్ ఆర్ వాట్ ఎవర్, రైట్? సో మీరు ఏం పేరు పెట్టారో మన చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ ఇచ్చారు. సో ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళండి. ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఇప్పుడు అనిత గారు ఇచ్చిన, ఎందుకంటే ఆల్రెడీ మీ ప్రొఫైల్ అక్కడ క్రియేట్ అయింది, మీ యొక్క నిష్ తెలుసు, దానికి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎవరి కోసం, అవన్నీ తెలుసు. కాబట్టి అదే ప్రాజెక్ట్ లోకి వెళ్తే కాంటెక్స్ట్ ఉంటుంది. అక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది చూడండి, ఇందులోకి వెళ్ళాక ప్లస్ అని కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీ యాడ్ ఫోటోస్ ఫైల్స్ కొడితే మీ ఇమేజెస్ కానీ, మీ లోగోస్ కానీ, మీ ప్రోడక్ట్ రిలేటెడ్ కానీ, మీ సర్వీస్ ఏది ఉన్నా కూడా ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కొన్ని. సో మీరు లోగో ప్రతిసారి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడే ఒక లోగో యాడ్ చేసుకోండి, అక్కడే కొన్ని ఫైల్స్ యాడ్ చేసుకోండి, ఇవన్నీ పెట్టుకుంటే మీకు అక్కడ ఒక డ్రైవ్ లాగా అక్కడ ఉంటాయి, రైట్? సో అవి ఉన్నాక దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ గా అనిత గారు చెప్పినట్టు మీ ఒక్కటి, మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి అంటారా, ట్రైనింగ్ గురించి అంటారా, క్లాత్ బిజినెస్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ఎవ్రీథింగ్, రైట్? సో అట్లీస్ట్ ఒక 3 images క్రియేట్ చేయండి. ఇప్పుడు సినిమాటిక్ క్రియేట్ ఇమేజెస్, స్టన్నింగ్ ఇమేజెస్ అని చెప్పారు, నియాన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు. సో ఇట్లా డిఫరెంట్ వెరియటీ, అట్లీస్ట్ ఒక 3 images క్రియేట్ చేసి మీరు సోషల్ మీడియాలో పెట్టండి, ఆర్ పోస్ట్ ఇట్ ఇన్ టెలిగ్రామ్. ఎవ్రీబడి షుడ్ పోస్ట్ ఇన్ టెలిగ్రామ్. ఆ సోషల్ మీడియాలో పెడితే ఆ లింక్స్ కూడా పెట్టండి, సో దట్ మన వాళ్ళందరూ కూడా దాన్ని లైక్ చేస్తారు, మీ అకౌంట్స్ ఫాలో అవ్వడం జరిగిపోతుంది, రైట్? సో నిన్న మీరు చేసిన చాట్ జీపీటీ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి అక్కడ మీ ఈ ప్రాంప్ట్ ఇవ్వండి, మీకు కావాల్సిన ఈ రోజు నేర్చుకున్నట్టు మీరు ఎలాంటి స్టోరీ చేద్దాం అనుకుంటున్నారా, సింగిల్ ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారా, అవన్నీ క్రియేట్ చేసి ఒక్కసారి టెలిగ్రామ్ లో మీరు ఫొటోస్ పోస్ట్ చేయండి, లేదా సోషల్ మీడియాలో పెట్టి ఆ లింక్స్ పోస్ట్ చేయండి. హోప్ దట్ ఈస్ క్లియర్. ఎనీ మోర్ క్వశ్చన్స్? టేక్ అ ఫ్యూ క్వశ్చన్స్. ఇట్స్ ఆల్రెడీ 9:25. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అని ఉన్నారు ఇక్కడ. సార్ శ్రీధర్ గారు మ్యూట్ లో ఉన్నారు సార్. శ్రీధర్ సార్. సార్ నేను మాట్లాడొచ్చా శేఖరాచారి? థ్యాంక్ యూ ఒక్క సార్. నిమిషం అండి, శ్రీధర్ గారు మాట్లాడతారు. ఓకే. థ్యాంక్ యూ సార్ శ్రీధర్ సార్. అండ్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు వినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇమేజెస్ జనరేషన్స్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక చిన్న డౌట్, జనరల్ గా చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మన ఓన్ ఇమేజెస్ కనుక ఇస్తున్నట్లయితే, ఫొటోస్, మన ఓన్ ఫొటోస్ అవి ఇస్తున్నట్లయితే
ఆ ఫేస్ లో కొద్దిగా చేంజెస్ అనేవి వస్తున్నాయి. దాన్ని ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి మనం? సార్ ఇప్పుడు ఇప్పుడు సేమ్ మనము పిక్చర్ మన మన నా ఫోటోనే ఉన్నది అనుకుందాం, దాన్ని మోడిఫికేషన్ చేస్తుంటుంది ఆటోమేటిక్. మనం వితౌట్ మన ఇన్స్ట్రక్షన్స్ తోనే మనం మోడిఫికేషన్ చేస్తుంటుంది. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి? సార్ అయితే ఇది చాట్ జీపీటీ అనేది బేసిక్ మోడల్. మనం ఇంకా నానో బనానా ప్రో అని ఒక టూల్ వచ్చింది, జెమినైలో ఉంటుంది. జెమినైలో నానో బనానా ప్రో అని రాసుకోండి. దాంట్లో ఓకే. మీ ఇమేజ్, ఇప్పుడు నేను నా పోస్టర్ లో ఉన్నది నేను ఏఐ, నాకు లేదు అలాంటి కలర్ సూటే లేదు. నా ఇమేజ్ ఇచ్చి నేను అలా ఇమేజ్ జనరేట్ చేసుకున్నా ఇవాళ వచ్చిన పోస్టర్ లో. సో నా ఫేస్ ఎగ్జాక్ట్ గా వచ్చింది. సో నానో బనానా ప్రో అని చెప్పేసి ఉంటుంది సార్ ఆ టూల్లో. అక్కడ సేమ్ అలాగే చాట్ జీపీటీ లాగా ప్లస్ సింబల్ ఉంటుంది. అక్కడ మీ ఫోటో ఫేస్ ఎలా అంటే గ్లాసెస్ లేకుండా, హ్యాట్ ఏం లేకుండా క్లియర్ ఫేస్ క్లోజప్ లో ఉండాలి. ఒక ఫోటో క్లోజప్ లో ఇవ్వండి, ఇంకో ఫోటో మీ బాడీ స్ట్రక్చర్ కనిపించడానికి ఫుల్ ఫోటో ఇవ్వండి. సో ఇచ్చి సేమ్ ఎగ్జాక్ట్ ఫేస్ ఫీచర్స్ తో నా ఇమేజ్ ఇలా ఇవ్వు, ఈ డ్రెస్ లో ఈ కాస్ట్యూమ్ లో ఇవ్వు. లేదు నేను ఒక మీది ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ఏదైనా ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ పట్టుకొని నాకు ఈ ఫోటో ఇవ్వు, ఆ ప్రోడక్ట్ ఇమేజ్ కూడా ఎంటర్ చేయండి. సో మీ ఫేస్ మాత్రం ఫీచర్స్ క్లియర్ గా కనపడాలి. నానో బనానా ప్రో అని ఉంటుంది సార్. అన్ని ఒకేసారి చెప్తే బేసిక్స్ వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని, సో మీకు అది బాగా యూజ్ అవుతాయి సార్. అందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇమేజెస్ ఎలా అంటే ఎక్సలెంట్ గా వస్తుంది. ఇవాళ నా పోస్టర్ లోది ఇది నాది ఏఐ ఇమేజ్ అన్నమాట. నేను ఆ కాస్ట్యూమ్ లో దిగలేదు, నాకు ఆ కాస్ట్యూమ్ లేదు. సో ఏఐ ఓకే. తో జనరేటెడ్ నానో బనానాలో చేశాను సార్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శేఖరాచారి గారు. మేడం చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మయుడు మయసభను నిర్మించిన విధంగా ఉంది మేడం మీ సెషన్. అయితే మహేసభను నా కూడా క్వశ్చన్ ఏంటంటే నిర్మించండి మేడం, సార్ ఇప్పుడు చాట్ జీపీటీలో. యా నిర్మిస్తాను మేడం. త్రిశంకు స్వర్గాన్ని కూడా నిర్మిస్తాం మేడం మీరు చెప్పిన సెషన్ తోని. చాలా యా అద్భుతంగా ఉంది మేడం. అయితే యా ఇప్పుడు చాట్ జీపీటీ గో ఓకే మేడం 1 year ఫ్రీ, దానికి ఇంకా అడ్వాన్స్ ప్రో ఉంటుందా మేడం? అది అంటే ఇప్పుడు ఇది ఆఫర్ లో ఉంది కాబట్టి మనము ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పేసి మనం గో చెప్పాము. ప్రో కూడా ఉంటుందండి. ప్రోలో కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. మరి అది నేను ఎప్పుడు కొనలేదు. సో మీరు చూడండి, చూసి మీకు నచ్చితే కొనుక్కోండి. అది అవసరం ఓకే, లేదండి. థ్యాంక్ యూ ముందు ఇది మేడం. యూజ్ అదే చేయండి, నా గో యూజ్ చేయండి. అప్పుడు అవసరం అనిపిస్తే మీరు నెలకు 2000 పైన పెడితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఓకే ఓకే సార్ సార్, ఇది థ్యాంక్ యూ ఫస్ట్ సార్. పేమెంట్ టూ, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మమతా సార్, గారు, ఇది ఫస్ట్ పేమెంట్ 2 రూపీస్ అని అడుగుతుంది ఎందుకు సార్? కొన్ని చెక్ చేస్తాయండి. అంటే జస్ట్ మీ మొబైల్ అది పేమెంట్ వ్యాలిడేట్ కరెక్టా కాదా అని చెప్పేసి చెక్ చేస్తాయి. అంటే 2026 నుండి 399 అని చూపిస్తుంది. ఆటోమేటిక్ గా కట్ అవుతుంది అన్నట్టుగా 1 year తర్వాత. 1 year తర్వాత. ఓకే, ఎస్ థ్యాంక్ యూ. మమతా గారు. ఎక్సలెంట్ సెషన్ మ్యామ్. అసలు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇమేజెస్ క్రియేట్ చేస్తుంటే వండర్. థ్యాంక్ యూ మ్యూట్ లోకి మ్యామ్. వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రదీప్ ముక్క గారు. ప్రదీప్ గారు అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. చాట్ జీపీటీ యాప్ అయినా మేడం, లేకపోతే అది సపరేట్ చాట్ జీపీటీ గో అనే యాప్ ఉందా? ఆ చాట్ జీపీటీలోనే గో అనే సార్ ఇందాక చూపించారు కదండి, అక్కడ వెళ్తే మీకు ప్లాన్స్ కనిపిస్తాయి. చాట్ జీపీటీలోనే గో అని ఉంటుంది, ప్రో అని ఉంటుంది. మీరు గో తీసుకోండి, 1 year ఫ్రీ ఉంది. ఆ ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఇమేజెస్ కోసం పెయిడ్ తీసుకోవడం. గో కూడా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఇప్పుడు అందరూ బేసిక్ గా ఫ్రీలోకి వెళ్ళిపోతున్నారు. గో అయితే మామూలుగా 399 రూపీస్ ఉంది, బట్ ఇప్పుడు అందరికీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇక్కడ క్లెయిమ్ ఫ్రీ ఆఫర్ ఉంది, క్లిక్ చేసుకోండి. ఇనిషియల్ గా మేబీ 1 or 2 రూపీస్ ఏమన్నా పే చేయొచ్చు. దెన్ 1 year వరకు ఫ్రీ వస్తుంది. తర్వాత ప్లస్ అని ఉంటుంది 2000 per month. సో మీరు గో అయితే ఇప్పుడు తీసుకుంటే దిస్ ఈజ్ ఎనఫ్, గుడ్ ఎనఫ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రదీప్ గారు. సార్ అదే సార్, నాకు కూడా అవును. రాలేదు. చాట్ జీపీటీ రెగ్యులర్ గా అప్పుడప్పుడు వాడతాను. ఒక 2 పోస్టర్స్ ఇవ్వగానే అది మళ్ళీ ఆగిపోతుంది, ప్రో లేదు అనేసి. దాని కొరకు
సార్ మీరు మ్యూట్లో ఉంది సార్ వాయిస్ లేదు. సారీ చెప్పండి, నేను వినలేదు, వేరే కాల్ వచ్చింది. ఓకే సార్. సార్ నాకు కూడా అదే డౌట్ ఉండే. చాట్ జీపీటీ అప్పుడప్పుడు వాడతాను. ఒక 2 పోస్టర్స్ తయారు చేయగానే అది ప్రో తీసుకోండి అనేసి ఆగిపోతుంది. ఆ, ఎలా అవైల్ గో చేసుకోవాలి అని. ఓకే గో తీసుకోండి. ఇప్పుడు గో ఫ్రీ కనిపిస్తుంది. ఇప్పుడు వేరే గో అకౌంట్లోకి వెళ్తే అప్గ్రేడ్ మీద క్లిక్ చేయండి, గో ఫ్రీ అని వస్తుంది. అప్గ్రేడ్ సో ఎవరికైనా సపోర్ట్ మీరు కావాలంటే మళ్ళీ మీ గ్రూప్ ఈజ్ ఎనీ సపోర్ట్ అందులో అడగండి మీ గ్రూప్ లో. ఓకే మేడం, లాగిన్ అయినా కానీ లాగిన్ విత్ జీమెయిల్ అనండి, కొన్ని ఒక 10 ఇమేజెస్ వరకు ఇస్తుంది సార్. మరి 2 ఇమేజెస్ అయితే ఏమి ఇవ్వదు ఫ్రీ ఆఫర్లో. ఫ్రీలో యా కూడా మీరు లాగిన్ అవ్వలేదు, జీమెయిల్ నుంచి లాగిన్ అవ్వండి సార్. అయితే కొంచెం ఒక 10 జీమెయిల్ ఇమేజెస్ నుంచి వరకు ఇస్తుంది. యా జీమెయిల్ నుంచి కావాలి. ఓకే జీమెయిల్ లాగిన్ విత్ కంపల్సరీ జీమెయిల్. జీమెయిల్ లాగిన్ అవ్వాలండి. సరే. ఇప్పుడు ఇది ఉన్నది స్వాతి గారు ఒక అన్ఇన్స్టాల్ కాల్ చేసి ఎలా చేయాలి మేడం? అనితా మేడం, ఏంటి సార్? ఇప్పుడు ఏదైతే నాకు ఉందో చాట్ జీపీటీ అది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ నో జీమెయిల్ అన్ఇన్స్టాల్ అవసరం లేదు. పైన ఎక్కడో లాగిన్ అని ఉంటుంది చూడండి, లాగిన్ అని ఇక్కడ టాప్ రైట్ లో కనిపిస్తుంది. సైన్ ఇన్ లాగిన్ అంటుంది, అది ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లాగిన్ విత్ జీమెయిల్ అలా ఉంటుంది, ఆ లైన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీ జీమెయిల్ నుంచి మీరు వెళ్తే ఒక 10-12 ఫొటోస్ వరకు డైలీ ఫ్రీ ఇస్తుంది సార్. మరి 2 అయితే ఇవ్వదు. నేను చాలా రోజులు యూజ్ చేశాను ఫ్రీ అకౌంట్, ఇప్పుడు గో యూజ్ చేస్తున్నాను కానీ. రావట్లేదు మేడం. ఇప్పుడు ట్రై గో అని వచ్చింది మేడం ఇక్కడ. సార్ మీరు ట్రై చేయండి, డౌట్ ఉంటే అక్కడ ఒకసారి గ్రూప్ లో తీసుకోండి, అడగండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. టైం లేదు కదా. Yes, సరే Anisa గారు. సరే మేడం. ఓకే సారీ. థ్యాంక్ యూ అనిత సోమ గారు. మీరు చేస్తున్నప్పుడే నేను ఇక్కడ గో ఇది చేశాను. దెన్ నాకు ఒక కైట్ ఇమేజ్ కావాలి అని అడిగాను. సో బ్యూటిఫుల్ కైట్ కూడా నాకు వచ్చింది. సో అదే షేర్ చేయాలనుకున్నాను సార్. సూపర్ అండి, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ యాక్షన్. ప్లీజ్ పోస్ట్ ఇన్ ద టెలిగ్రామ్ మేడం. అనిల్ కుమార్ గారు. Yes. నమస్తే అనిత మేడం, హ్యాపీ టు సీ మేడం. మొన్నటి నమస్తే వరకు సార్. ఒక 15-16 డేస్ జర్నీ చేసాం మీతో గ్రూప్ లో. మమతా అవును మేడం సార్. నేర్పించిన గ్రూప్ లో అసలు ఇంత అమేజింగ్, నిజంగా కూడా మీకు ఇంత ఎక్స్పీరియన్స్ తోటి మీరు చేసిన ఇంతమంది ఇమేజెస్ చూసాం కదా, ఎంత కాన్సెప్ట్ తోటి ఎంత బాగున్నాయో. కానీ మీరు మళ్ళీ క్యాన్వాలో కానీ తర్వాత ఇన్షాట్ లో కానీ నేర్చుకోవడానికి వచ్చారంటే అసలు నిజంగా నేను నమ్మలేకపోతున్నాను, ఇంత నాలెడ్జ్ ఉందంటే. ప్రతి ఒక్కరం నిత్య విద్యార్థి అన్నానికి మిమ్మల్ని చూడడానికి ఒక ఎగ్జాంపుల్ గా నేను మాత్రం చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను ఈరోజు. అసలు మీరు థ్యాంక్ యూ చూపించిన సార్. చాట్ జీపీటీ ఇమేజ్ శారీస్ నేను అడిగాను మేడం. నా బిజినెస్ అదే కాబట్టి నేను నేర్చుకున్న ఇట్లా జాయిన్ అయిన మోటో కూడా అదే మేడం. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా స్ట్రాంగ్ గా మోటివేట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి. ప్లస్ పర్టికులర్లీ మా ఫీల్డ్ లో మాత్రం అది చాలా వేగవంతంగా ఉంది రకరకాలుగా. దాన్ని తట్టుకోవాలంటే ఎన్ని కోట్లు పెట్టిన వాళ్ళు కూడా బిజినెస్ చేయలేకపోతున్నారు. ఓన్లీ సార్ ఇప్పుడు ఇన్స్టా అండ్ యూట్యూబ్ తోటే చాలా పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అనిల్ గారు, మనకి టైం లేదు, క్వశ్చన్ ఉంటే అడగండి, ఎందుకంటే మనకు చాలా మంది వెయిట్ చేస్తారు ఇంకా. ఓకే 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 సారీ సార్, నేనైతే Thank you, ఒకసారి sir. నా అభిప్రాయాన్ని పంచుకున్నాను. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాయి కిరణ్ గారు. స్వాతి బిఫోర్ మేడం దట్ స్వాతి గారు, స్వాతి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హాయ్ మేడం. హాయ్ సో మ్యామ్. మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చి parallel గా కూడా ఆ ఇమేజ్ జనరేట్ అవుతున్నప్పుడే మీరు కింద కూడా ఇంకా ప్రాంప్ట్స్ ఇచ్చేస్తున్నారు మేడం. అట్లా parallel గా ఎన్ని ఇవ్వచ్చు మేడం మనము? అంటే 2-3 ఇవ్వచ్చు, అది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది కదా మ్యామ్, అందుకని 2-3 ఇచ్చేయండి, ఏం పర్వాలేదు. బట్ స్లో అవుతుంది కొంచెం, బట్ మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఆ కవర్ అయిపోయింది అని చెప్పేసి నేను ఇచ్చాను. ఆ, పర్లేదండి. జనరల్ గా అయితే ఎగ్జిక్యూట్ చేయదండి, ఒకటి అయిపోయిన తర్వాతనే ఇంకొకటి తీసుకుంటుంది కాబట్టి ఇట్ ఇస్ బెటర్ టు వెయిట్. సమ్ టైమ్స్ కన్ఫ్యూజ్ అయినా అవుతుంది అది 2-3 ప్రాంప్ట్స్ తో. ఓకే. అంటే యాక్చువల్గా షీ వాస్ టైపింగ్, సో టైప్ చేసి రెడీ పెట్టుకున్నారు, అయిపోగానే ఎంటర్ చేస్తే అది బెస్ట్ టు సేవ్ టైం. ఓకే మేడం. అండ్ ఇంకొకటి మేడం, మనకి లైక్ ఇలా ఇన్ని ఇమేజెస్ పర్ డే అట్లా ఏమైనా లిమిట్ ఉంటుందా మేడం మనకి ఈ గోలోను? లిమిటేషన్ గోకి గోకి తెలియదు మ్యామ్, బట్ ఇస్తుంది ఒక 30 వరకు ఇస్తుంది. మంచి క్వాలిటీతో ఇస్తుంది. లిమిట్ నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు, బట్ మీరు పే చేసే దగ్గరే ఎన్ని ఇమేజెస్ ఎంత ఉంది, గోకి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అనేది చూడండి ఒకసారి.
ఇప్పుడు సార్ స్క్రీన్ షేర్ చేశారు కదండి, అప్పుడు అక్కడ కనిపిస్తుంది ఎన్ని ఓకే ఇమేజెస్ ఇస్తుంది పర్ డే, ఎంత అనేది అన్ని లిస్ట్ ఉంటుంది అక్కడ. అది ఒకసారి చూడండి మ్యామ్. ఇంకొకటి మేడం, లాస్ట్ క్వశ్చన్. సో నేను ఇప్పుడు జస్ట్ సార్ చెప్పినట్టు ఒక ప్లస్ ఐకాన్ ఓపెన్ చేసి దాంట్లో చూస్తే ఇట్ హ్యాస్ లింక్స్ టు లైక్ మనం కాన్వా ఓపెన్ చేయొచ్చు, ఫోటోషాప్ ఓపెన్ చేయొచ్చు. ఆప్షన్స్ ఎప్పుడైనా ట్రై చేశారా మేడం మీరు? లేదు మ్యామ్, అవేవి టచ్ మీరు చేయకండి అవన్నీ నేను. లింక్ చేసుకోవచ్చు అండి. బేసిక్ గా మీ క్యాన్వా అకౌంట్ కానీ, మీ జీమెయిల్ కానీ, ఇంకా చాలా అకౌంట్స్ లింక్ చేసుకోవచ్చు. సో ఆహా. దాని ద్వారా ఏంటంటే యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాలెండర్, ఈమెయిల్స్, మ్మ్. రీడింగ్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అవుతాయి. సో దట్ మ్మ్. ఈస్ కొంచెం లిటిల్ బిగ్ సబ్జెక్ట్. సో అవును సార్. ఓకే. దట్ క్యాన్వా మళ్ళీ పేడ్ ఉంటుంది కదా సార్ అప్పుడు? అవసరం లేదు. మీ మీ అకౌంట్ బేసిక్ గా లింక్ చేసుకుని యూ కెన్ వర్క్ ఇట్. సో దట్స్ ఓకే. ఇంటిగ్రేషన్ ఆప్షన్ ఉందన్నమాట అక్కడ. ఆ, ఓకే. సో ఓకే అది ఇంకొక రోజు వీలైతే కవర్ చేద్దామండి. బట్ రైట్ నౌ ఐ థింక్ కంప్లీట్లీ అన్రిలేటెడ్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ చాలా చాలా ఓకే. స్వీట్గా ఉంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సాయి కిరణ్ గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ అనిత మేడం, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు స్వాతి మేడం అడిగిన లాంటి క్వశ్చన్ నాది కూడా, అంటే ఎన్ని ఇమేజెస్ గోలో ఉంటది అనేది మీరు చెప్పారు చూసారా, ఒకసారి గో యాక్టివేట్ చేసుకునేటప్పుడని. కాకపోతే మనకి స్పీడ్గా అలవాటు కాబట్టి గో కొట్టేసాం, ఏదో వచ్చేసింది, ఓ 2 రూపీస్ కట్ అయినాయి. నెక్స్ట్ ఇయర్ కానీ మనకు తెలియదు. తర్వాత ఇమేజెస్ అనేది మీరు చెప్తున్నప్పుడు చేశారని చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి, 3Dగా నియాన్ లైటింగ్ తోటి చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి. అయితే మేడం ఇక్కడ అంతా చెప్పారు కానీ ఈ ఈ వాడుతూ ఇప్పటిదాకా మీరు ఫ్రీ వాడారు కదా, చాట్ జీపీటీ ఫ్రీ వాడారన్నారు, ఇప్పుడు గోకు వచ్చారు. ఎంత అవును. సంపాదించారో కూడా చెప్పారు అనుకోండి, మనందరూ కూడా యాక్టివ్ గా ఇంకా లిజనింగ్ చేస్తారు రేపటి నుంచి వచ్చే సెషన్స్ కూడా. ఎంత సంపాదించుంటారు మీరు ఇప్పటిదాకా? అలా అంటే ఉంది సార్, ఒక 1.5 2 lakhs వరకు వచ్చింది నాకు 1 year లో, సూపర్. ఓన్లీ ఏఐ ద్వారా. బట్ నేను ఇంట్లో ఉండి చేసుకుంటున్నాను కాబట్టి తక్కువ అమౌంటే. బయట ఎక్కువ వెళ్ళాను, పెద్ద బిజినెస్ మీటింగ్స్ కి అట్లా వెళ్ళాను, ఓన్లీ నాకు తెలిసిన నెట్వర్క్ లో అట్లా అని. సార్ అంతే. ఓకే అండి, బట్ అంటే తక్కువ స్కోప్ ఈజ్ అమౌంట్ మోర్ సార్, కాదండి. చాలా స్కోప్ ఉంది. ఏఐ తో మనము ఎంతైనా చేసుకోవచ్చు. ఏ తోటి పని చేయించుకోవటం తెలియటం కోసం అడిగానండి ఇప్పుడు. ఎందుకంటే రేపటి నుంచి మనం డబ్బు సంపాదించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా యాక్టివ్ గా వింటారు అనే ఉద్దేశంతో అడిగాను తప్పితే మీ సంపాదన తెలుసుకోవడానికి కాదు. క్షమించాలి. థ్యాంక్ యూ లేదు సార్, మోటివేషన్ అవుతుంది కదా సార్, మోటివేషన్ అవుతుంది. అంటే సాంగ్స్ చేశాను, అవి సాంగ్స్ అయితే నేను 1800 1500 అంతవరకు తీసుకునేదాన్ని మొన్నటి వరకు. ఇప్పుడు ఒక 3 months నుంచి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాను, చాలా ఏఐ తోనే అడ్వర్టైజ్మెంట్స్. నాకు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఏఐ సనా, ఏఐ రియా, ఏఐ శ్రియా అని చెప్పేసి, వాళ్ళు రోబోస్ అన్నమాట, బట్ నార్మల్ హ్యూమన్స్ లాగే ఉంటారు. సో వాళ్ళని యూజ్ చేసి బిజినెస్ ప్రమోషనల్ అడ్వర్టైజ్మెంట్స్, ఏఐ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాను. సో అక్కడ స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా గ్రోత్ ఉంటుంది సార్. సూపర్. నేను మీ థ్యాంక్ యూ నెంబర్ కలెక్ట్ చేసుకొని మీకు రేపు ఉదయం కాల్ చేసి మీతో మాట్లాడు సార్. అడ్వర్టైజ్మెంట్ గురించి. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్. గణేష్ కుమార్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ మేడం గారు, ఇప్పుడు ఏ కంటెంట్ అనేది ఇప్పుడు యూట్యూబ్ గైడ్ లైన్స్, రీసెంట్ గా యూట్యూబ్ గైడ్ లైన్స్ లో పరంగా అదే ఏ కంటెంట్ ని రిమూవ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసింది మేడం. అది అంతవరకు నిజం అనేది? లేదు సార్, అది వేరే వాళ్ళది మీరు కాపీ చేసి యూజ్ చేసినప్పుడు మాత్రమే అది మానిటైజ్ అవ్వదు. మీరు ఓన్ గా ఇప్పుడు మీకు ఐడియాస్ రావట్లేదు ఏం చేయాలి ఏంటి అని, వేరే వాళ్ళు ఒక ఇమేజ్ జనరేట్ చేశారు, సో ఆ ఇమేజ్ చూసి మీరు మళ్ళీ ఓన్ గా అలా రావాలి నాకు ఇమేజ్, ఆ ఇమేజ్ లో ఈ థింగ్స్ ఉండాలి అని చెప్పి మీరు ఓన్ గా ఇమేజ్ జనరేట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోండి. అంతేగాని వాళ్ళ ఇమేజ్ సేమ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాడితే మీకు అక్కడ కాపీరైట్ వస్తుంది. కంటెంట్ కూడా వాళ్ళు ఏ టాపిక్ మాట్లాడారనేది మీ బ్రెయిన్ లో ఫీడ్ అవుద్ది. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చాట్ జీపీటీకి ఇచ్చి మళ్ళీ మీరు రీజనరేట్ చేసుకోండి కంటెంట్. సో ఆ రీజనరేట్ చేసిన ఇమేజ్, రీజనరేట్ చేసిన కంటెంట్ వాడండి. ఇప్పుడు ఒక పోస్ట్ కి ఒక 1 lakh వ్యూస్ వచ్చాయి, మనకు అది వైరల్ అయిందని మనకు అర్థమైపోయింది. సేమ్ అదే మనము ఎగ్జాక్ట్ కాకుండా ఆ ఇమేజెస్ మనం ఇక్కడ జనరేట్ చేద్దాము సిమిలర్ గా మన ఓన్ గా. అది కాపీ చేస్తే ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టు కాపీ రైట్ వస్తుంది. సో అదే కంటెంట్ మనకి తీసుకొని
మనం ఇక్కడ చాట్ జీపీటీలో నాకు మళ్ళీ క్రియేటివిటీగా ఇవ్వు అదే కంటెంట్ అంటే ఇస్తుంది కదా సార్. సో అప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు, వేరే వాళ్ళే కాపీ చేసి అట్లా వాడితే అలా. అండ్ ఏ కంటెంట్ కి మానిటైజ్ అవుతుంది, అదేమి అది మిస్అండర్స్టాండింగ్ అయింది. ఏతో ఏది చేసినా మన ఓన్ గా చేయాలి అండ్ పెయిడ్ టూల్స్ తో చేయాలి. ఇప్పుడు సునోలో సాంగ్స్ చేసిన పెయిడ్ వెర్షన్ తో, అలా పెయిడ్ టూల్స్ తో చేస్తే మనకి అంటే అదే వాటర్ మానిటైజ్. మార్క్స్ ఇవన్నీ వస్తాయి కదా. ఓకే అవును సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సతీష్ రంపతి గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. చిన్న డౌట్ మ్యామ్, ప్రాంప్ట్ క్రియేట్ చేస్తుంది చాట్ జీపీటీ, అందులో నెగటివ్ ప్రాంప్ట్ అని వస్తుంది మేడం, అది కూడా యూజ్ చేయాలా? నెగిటివ్ ప్రాంప్ట్ అంటే ఇప్పుడు ఎక్స్ట్రా హ్యాండ్స్, రిమూవ్ ఎక్స్ట్రా హ్యాండ్స్ ఇట్లా అట్లాంటివి ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ ని కూడా మేము అక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుందా? చేయండి మ్యామ్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది ఇస్తుంది 2 హ్యాండ్స్ బదులు 3 హ్యాండ్స్ ఇస్తుంది. 3 హ్యాండ్స్ అండ్ రైట్ సైడ్ కి తిరగమంటే అది లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది పిక్చర్ ఇమేజ్. అట్లాంటివి అది ఎక్కడైతే మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉందో అవి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. అవి కూడా మీరు యూజ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సతీష్ రాథోర్ గారు. యా సార్, హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో సార్, శ్రీధర్ సార్, అనిత మేడం. సార్ ఒక్క సార్ యా డైరెక్ట్లీ క్వశ్చన్, ఎందుకంటే మేడం నా దగ్గర ఎయిర్టెల్ పర్ప్లెక్సిటీ అని ఉంది మేడం. హలో మేడం, దిస్ ఇస్ ఆల్సో సిమిలర్ టు ద గో చాట్ జీపీటీ మేడం. సిమిలర్ అంటే ఇంకా రీసెర్చ్ బేస్డ్ చాట్ జీపీటీకి ఇంకా కొంచెం బాగుంటది, అది రీసెర్చ్ ఇలాంటి వాటికి బాగుంటది. ఇమేజ్ జనరేషన్ మీరు అక్కడ కూడా చేసుకోవచ్చు. చాట్ జీపీటీలో మీకు క్రెడిట్స్ అయిపోయినాయి, ఈ రోజు లిమిట్ అయిపోతే గ్రాక్ అని ఉంటుంది, పర్ప్లెక్సిటీ, మీరు అక్కడైనా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఏంటంటే కంటెంట్ క్రియేషన్. ఇప్పుడు ఇవాళ గోల్డ్ రేట్ ఎంత అంటే చాట్ జీపీటీ ఇవ్వదు పర్ఫెక్ట్ గా. పర్ప్లెక్సిటీలో మీరు గోల్డ్ రేట్ కానీ ఏదైనా అడిగితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఇన్ఫర్మేషన్. కంటెంట్ జనరేషన్ కి రీసెర్చ్, ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు టోర్నాడోసే ఉంది, దాని గురించి రీసెర్చ్, మీకు ఒక డాక్యుమెంటరీ లాగా కావాలి అనుకుంటే మీరు పర్ప్లెక్సిటీ యూజ్ చేయండి సార్. అది ఇంకా డీప్ గా ఉంటుంది, డీప్ నాలెడ్జ్ ఇస్తుంది. యాక్చువల్ నేను సతీష్ రాథోడ్ మేడం, మా మేడం కూడా పూజా రాథోడ్ గారు, ఇద్దరం కలిసి నేర్చుకుంటాం మేడం ఈ సెషన్. చాలా బాగుంది మేడం. సో జియో యూజర్స్ అయితే జెమినీ ఫ్రీ ఉంటుందండి, జెమినీ ప్రో. అక్కడ గూగుల్ బనానా ప్రో అని అద్భుతంగా ఉంటుంది ఇమేజెస్ కి. ఓకే, సో ఎయిర్టెల్ వాళ్ళకైతే పర్ప్లెక్సిటీ అందరికీ ఫ్రీ ఉంది. సార్ ఇప్పుడు జియో ఉంది, జియో నుంచి ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి సార్? మీ జియో మై జియో యాప్ లోకి వెళ్తే మీకు ఆఫర్ కనిపిస్తుంది, జెమినీ ప్రో అనేది, జెమినీ ఏఐ అందులో మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే క్లెయిమ్ ఏఐ ఏదో ఉంటుంది, అక్కడ నుంచి మీకు ఫ్రీ వచ్చేస్తుంది జెమినీ ప్రో. ఓకే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఫ్రీ ఉన్నాయండి ఇండియాలో. జెమినీ ఉంది, పర్ప్లెక్సిటీ ఫ్రీ, చాట్ జీపీటీ గో ఫ్రీ. బట్ అందరూ కూడా ఇప్పుడే ఇమేజెస్ క్రియేట్ చేయండి, టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. స్టోరీస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నాకు బాగా నచ్చింది అంటే స్టోరీస్. ఒక టాపిక్ కి సంబంధించి మల్టిపుల్ ఇమేజెస్ ఎలా వచ్చాయి, ఎంత సింపుల్ గా వచ్చాయి. సో దాన్ని మీరు సింపుల్ గా ఒక వీడియో చేసుకోవచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ లాగా 5-6 ఇమేజెస్ ని ఒకే దగ్గర పోస్ట్ లాగా చేసేసి చిన్న స్టోరీ చెప్పొచ్చు, వాయిస్ ఓవర్ చేయొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ డూ. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ స్టార్ట్ క్రియేటింగ్ ఇమేజెస్ రైట్ నౌ, టుడే ఇట్ సెల్ఫ్. రేపు మార్నింగ్ లోపు అందరూ కూడా టెలిగ్రామ్ లో పోస్ట్ చేసి మీ గ్రూప్ లో, మీ పర్సనల్ గ్రూప్ లో అప్డేట్ చేయండి. దట్ ఇట్ ఇస్ కంప్లీట్. సో థ్యాంక్ యూ అనిత గారు, వన్ మోర్ టైమ్. ఐ నో అసలు ఇంకొక 1 hour చెప్పినా కూడా ఐ థింక్ ఎవ్రీబడి విల్ రియల్లీ ఎంజాయ్. లైక్ చాలా చాలా అద్భుతంగా ఉంది, వెరీ వెరీ ఎంగేజింగ్, ఇంట్రెస్టింగ్, వండర్ఫుల్ టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. లెట్స్ మీట్ టుమారో. వీ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్ సెషన్ టుమారో, రైట్? సో ఇన్స్టాగ్రామ్ లో 76K ఫాలోవర్స్ పైగా ఉండి కంటెంట్ క్రియేటర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ఒక వ్యక్తి మనకు రాబోతున్నారు. సో మేక్ ష్యూర్ ఎవ్రీబడి జాయిన్, డోంట్ మిస్ టుమారో సెషన్. సో లైక్ ఫస్ట్ సండే వీ హ్యావ్ ఎక్స్పర్ట్ సెషన్. సో ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకోండి, బీ ఫుల్లీ దేర్ అండ్ ఎంజాయ్ టుమారో సెషన్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. గుడ్ నైట్.
గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో ఎవ్రీవన్. ప్రభాకర్ గారు ఉన్నారా? ఓకే, గోపాల్ ప్రభాకర్ గారు ఉన్నారా? నన్ను చెప్పమంటారా సార్? సార్ రికార్డ్ వన్ అవర్లో పెడతారా సార్? రికార్డ్ 1 అవర్ పెడతారా సార్? రికార్డింగ్ పెడతామండి, నైట్ లో పెడతాం. ఓకే. జై హింద్. చెప్పండి ఎవరైనా. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై జై హింద్, జై హింద్, భారత్, జై వందే భారత్, మాతరం. వందే జై హింద్, మాతరం. జై భారత్, జై వందే హింద్, మాతరం. జై భారత్, వందే మాతరం. జై జై హింద్, హింద్, జై జై భారత్, భారత్, వందే వందే మాతరం. మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. భారత్ వందే